నా కొడక ఇంకొకసారి అమ్మాయిల్ని టీచ్ చేసినట్టు కనపడ్డావో షూట్ చేస్తా కొడక. ఎన్కౌంటర్. లడ్డా, నవీన్ లడ్డా. కట్. వెరీ గుడ్ బాబు. థ్యాంక్ యూ అండి. బ్రహ్మాండంగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఇదే షాట్ ని క్లోజ్ అప్ లో తీసుకుంటారు. ఓకే అండి. ఓకే. శాస్త్రి గారు వస్తున్నా బాబు. బాబు అది మన ఉషా కిరణ్ వాళ్ళది ప్యాచ్ వర్క్ ఎప్పుడుంది? 26, 27 బాబు. ఓకే సరే. ఆ లక్కీ మీడియా పేమెంట్ ఏమైంది? ఆ చెక్ బౌన్స్ అయింది బాబు. ఆడేవాడే బాబు? రవిచంద్ర వాళ్ళది ఓకే అయిందండి. దేవి ఆర్ట్స్. అవును బాబు. ఆడు కరెక్ట్ గానే ఉంటాడే. సర్లే అది మన ఫ్లాట్ ఏమైంది ఒకసారి నేను చూసుకుంటాను. కూర్చోండి. సో నేనంటే మీకు ఇష్టం? పిచ్చగా ఇష్టం. నిజమా? మీ అమ్మాయి బాగుంది సినిమా చూసాక మీకు నేనంటే ఇష్టం లేకపోయినా సరే నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటావు? వెళ్ళండమ్మా వెళ్ళండి. మీకే చెప్పేది. చూసి చాలమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళమ్మా వెళ్ళు. నీకే చెప్పేది. వెళ్ళమ్మా. అన్నయ్య రే అన్నయ్య ఏమి అయినది? ఏంది వదనా? హీరో శివాజీ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పావుగా? అది దానే కృష్ణనగర్ లో సినిమా కోఆర్డినేటర్ కొండపల్లి బుచ్చిబాబు అదే చెప్పినాడు. వాడి మొహం రామనాయుడు స్టూడియోలో ఆయన షూటింగ్ జరుగుతుంటే నేను చూసి వస్తున్నా. అన్నయ్య వెళ్ళిన పెళ్లి సంగతి మాట్లాడు. నువ్వేం వరి వేండ బంగారం. ఐ దేర్ యు హ్యాపీ ఐ గో. హే అటెక్కడికి? అంటే కాబోయే బావగారు ఫస్ట్ టైం మీటింగ్ కదా, చెమట కంపు కడుతుంది. స్నానం చేసి నువ్వు స్నానం చేసి వెళ్ళేసరికి అక్కడ షూటింగ్ ప్యాకప్ అయిపోయి ఆయన వెళ్ళిపోతారు. జస్ట్ వెయిట్. ఏమి వాసన? ఆహా ఇప్పుడు చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళి మాట్లాడపో. సరే ఇలాంటివి ఇంకో డజన్ కొనవా? రోజు స్నానం చేసుకుని మేనేజ్ చేసి వచ్చు నా వారా. ఇదిగో అన్నయ్య వచ్చే నెల 9వ తారీఖు మంచి ముహూర్తం ఉందట. ఆ వారం రోజులు కాల్ షీట్ అడ్జస్ట్ చేసి ఇమ్మని చెప్పు. పెళ్లి శోభన రెండు జరిగిపోతాయి. సార్ మా చెల్లెలకి మీరంటే చాలా ఇష్టం. మీరు ఎలాగైనా దాన్ని కళ్యాణం ఆడవాలే. మీరెవరు? ఇందువదన అన్నయ్యని సార్. ఆవిడెవరు? మా చెల్లెలు. ఏం కావాలి నీకు? కొంచెం జలుబుగా ఉంది. ఆరెంజ్ జ్యూస్ వద్దు, సపోటా జ్యూస్ వేను. రొంబ అధికమో పేసరా. ఏం కావాలి అంటే ఏం పని మీద వచ్చావని? మా చెల్లెలు మీరు కళ్యాణం ఆడవాలి అని అడగడానికి వచ్చి తిని. నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలా? ఆమా వచ్చే నెల 9వ తారీఖుని మంచి ముహూర్తం ఉంది సార్. మీరు అంటే ఆ రోజే పెళ్లికి స్వామికి ఏర్పాట్లు చేస్తా. ఇకపోతే హనీమూన్ మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి. ఇవాళ టికెట్లు బుక్ చేసేస్తా కదా. అబ్బో సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఉంది. ఫాస్ట్ శాస్త్రి నీకేమన్నా మెంటలా? సినిమా హీరోలు అంటే మీ చెల్లెలాగా ఎంతో మంది అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగని డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ పెళ్లి చేసుకుని వస్తావా? అది కదా తంబి. మా సిస్టర్ కి ఏం తక్కువ? శీలవతి, గుణవతి, రూపవతి. మై సిస్టర్ గివ్ రెస్పెక్ట్. ఐ డేంజర్. ఇదిగో నీ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ కాదు కానీ తెలుగులో మాట్లాడు. ఎంత మాట అన్నాడు. ఇప్పుడు ఏమంటావు తంబి? ఏదో విధంగా నచ్చెప్పి మీ చెల్లెల్ని ఎవరికైనా ఇచ్చి అంటగట్టాయి. కుదరదు తంబి. కళ్యాణం అంటూ చేసుకుంటే హీరో శివాజీని మాత్రమే చేసుకుంటా. లేకపోతే మా ఆంటీ జయమాలి లాగా జీవితాంతం కళ్యాణాన్ని మిగిలిపోతానని ప్రమాణం చేసినది మా చెల్లి. ఓ పని చేయవయ్యా, చెప్పు. సోమాజిగూడలో PCH అనే ఎలక్ట్రానిక్ షాప్ ఉందా? ఉంటే ఆ షాప్ ఓనర్ కూడా అచ్చం మా హీరో శివాజీ లాగే ఉంటాడు. అతనే శివాజీని అబద్ధం చెప్పి మీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేసాయి. తంబి నేను నలుపా ఎరుపా? చూస్తా. నలుపు. మరి ఎరుపు చేయడం ట్రై చేస్తున్నావు ఏంటి? ఇద్దరు ఒకళ్ళు ఎలా ఉంటారా? ఇదే సినిమానా? ఉంటారే బాబు. ఇద్దరిని పక్కన పక్కన నించో పెడితే డబుల్ ఫోటోలా ఉంటారు. అవునా? వెళ్ళి చూస్తా. తేడా వచ్చింది అనుకో ఎప్పుడు వారని టింకరోళ్ళ ఉన్నాడే. వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఆడ పావి మేనేజర్ చెప్పింది కరెస్టే. మా బావ రచ్చు హీరో శివాజీ మాదిరి ఇరుకారే. సరే మేడం, ఓకే థ్యాంక్ యూ. అన్నా నేను మన షాప్ లో ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళకి స్టాండ్ ఇచ్చి వస్తా.
వదిలే కానీ తర్వాత చూడవచ్చు. ముందు గోడౌన్కి వెళ్ళి స్టాక్ వచ్చిందో లేదో చెక్ చేసుకో. సరే అన్న. ఇదేంటి రేట్ కార్డు లేదండి? ఐ కేముడు యూ టాకుడు యూ నవ్వు. నీ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవుతుంది కానీ తెల్లేడు. అదన్నా అందరు ఇదే మాట అంటారు. ఎన్న డిఫికల్ట్. నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపి మిషన్ ఏంటి చెప్పు. ఇప్పుడు డిస్కషన్ ఇంగ్లీష్ గురించి కాదు, ఇండి వదన గురించి. అదే వస్తే నా తంగచ్చి మా చెల్లెలు, ఆమెకి హీరో శివాజీ అంటే రుంబ ప్రాణం. అయితే నన్నేం చేయమంటారా? బాబా బాబా సారీ, హీరో శివాజీ ఎలాగో మా సిస్టర్ మ్యారేజ్ చేసుకోలేడు కాబట్టి ఆయనలాగా ఉన్న నువ్వు చచ్చినట్టు కళ్యాణం ఆడవాలే. ఏంటా ఈ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు, మా సిస్టర్ కళ్యాణం ఆడు. అదిదా నీ చెల్లెలు నేనెందుకు పెళ్లి చేసుకోవాలా? మచ్చా హలో, యూ వుడ్ హ్యావ్ డూ ఐ మై సెల్ఫ్ ఆర్డర్. రే నీ ఫేస్ చూస్తూ నీ ఇంగ్లీష్ పీస్ ఏంటంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నా కోపం స్థానక ముందే దొబ్బేయ్. హలో మూసుకోండి, ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే, రెస్పెక్ట్ ఇల్లే. అలా మాట్లాడారంటే మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? వెళ్తాను, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాబోయే బావగారు, మా చెల్లెల్ని ఎలాగైనా మీకెచ్చి కళ్యాణం చేస్తా, మిమ్మల్ని ఊరికే వదలా. ఏం చేస్తావు బొమ్మడి? చేసే విధంగా చెప్పడు, చేసి చూపిస్తాడు. ఈ మురుగుండ్ లస్సీది కూడా సేమ్ క్యారెక్టర్ తానే. ఇటు పంచా అలాగే డేంజర్. గుడ్ మార్నింగ్ అండి. ఓ మీరా? మా ఆయన బిజినెస్ పని మీద చెన్నై వెళ్ళారండి. అలాగా? మరి సార్ ఎప్పుడు వస్తారు? తెలీదండి. లోపలికి రండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? మీరు ఫీల్ అవనంటే చెప్తానండి. అవ్వను గానీ చెప్పండి. ఈ విషయం మీ ఆయనతో కూడా చెప్పకూడదు. సరే సరే చెప్పండి. మీతో ఎన్నోసార్లు చెప్పాలనుకుని భయపడి మానేశాను. మీరు చీర కట్టుకుంటే చాలా సెక్సీగా ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త మీ లిమిట్స్లో ఉండి మాట్లాడండి. సారీ మేడం. ఇంతకీ తమరొచ్చిన పనేంటో చెప్పండి. మీరు నాకు బాగా నచ్చేశారు మేడం. మీకు ఇష్టమైతే ప్లెజర్ ట్రిప్గా ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్దామని. తీసుకెళ్తురు గానీ నేను మీకు అంత బాగా నచ్చానా? పిచ్చ పిచ్చిగా నచ్చారండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీలాంటి అమ్మాయిని చేసుకుంటాను. నాలాంటి అమ్మాయి మీకు ఎక్కడా దొరకదు గానీ నన్నే చేసుకోకూడదు? మిమ్మల్ని? మరి మీ ఆయనండి? ఆయనకు విడాకులు ఇచ్చేస్తాను. వెంటనే పని చేయండి, ఆడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. హ్యాపీగా ఫీల్ అవుతావా? సారీ. ఏంటి, నేను విడాకులు ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? చిచి, ఊరికే జోక్ చేశాను. జోక్ కాదు, నిజం చెప్పండి. నాతో మీరు హ్యాపీగా లేరా? ఉన్నాను. లేదు, నిజం చెప్పండి. ఒక్క విషయంలో మాత్రం లేను. ఏ విషయంలో సారు? నువ్వు నన్ను అమ్మాయిల విషయంలో అనుమానిస్తావు, అదొక్కటే నాకు నచ్చదు. హలో, మొగుడంటే ఇష్టపడే ఏ పెళ్ళామైనా అలాగే చేస్తుంది. అది ప్రేమే కానీ అనుమానం కాదు మిస్టర్ సొంటునేని. ఇదిగో ప్రియంవదా, ఆ మంగపతి గారి ఫోటో పట్టరా, నేను వెళ్ళాలి. వీడి కోసం ఇలా ఎన్నాళ్ళని వెతుకుతారండి? మనం ఇక్కడికి వచ్చిందే వీడి కోసం, దొరికే వరకు వెతకాలి. మరి చార్జర్ దేనికండి తీసుకువెళ్తున్నారు? మన ఎదురింటి మన్మథరావుకి ఇచ్చి వెళ్తాను. మీరెందుకు వెళ్ళివ్వడం? అవసరమైతే ఆయనే వచ్చి తీసుకుంటాడుగా. నో, పరాయంబగా వాళ్ళు మన ఇంటికి రావటం, వాళ్ళు నీతో మాట్లాడటం నాకు అస్సలు నచ్చదు. అబ్బో, ఎవరయ్యా నువ్వు? ఎలక్ట్రీషియన్ సార్. రిపేర్ ఏదో ఉందని మీరే నా ఫోన్ చేసింది? నేనే. అయితే అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు సాయంకాలం రాపో. ఇంట్లో మేడం గారు లేరా సార్? ఉంటే ఏం చేస్తావయ్యా? రిపేర్ చేసేస్తావా? ఎలవయ్యా ఇల్లు భుజాన వైరస్ వచ్చావు. మేడం గారు లేరా సార్? ఏదో మొహం. అబ్బో, ఏమో అనుకున్నా, ఇది పెద్ద అనుమానం కేసే. లేరండి, గొడవ దగ్గరికి వెళ్ళారు. అంతేనా, లేక ఇంట్లో దాక్కుని అలా చెప్పమన్నాడా? నిజంగా లేరండి. అయినా అలా ఎందుకు చెప్పమంటాడు? తీసుకున్న అప్పు ఇవ్వబడుతుందని. అప్పా ఎంతండి? షాప్ పెట్టుకుంటానంటే మా సార్ సులేమాన్ దగ్గర 50 లక్షలు అప్పు ఇప్పించాను. అది ఇప్పుడు వడ్డీతో కలిపి ₹1 కోటి అయింది. ₹1 కోటి? అవునమ్మా, వారం రోజుల్లో మొత్తం సెటిల్ చేయమని చెప్పండి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పేరేంటండి? ఫక్రుద్దీన్, ఫైనాన్స్ ఫక్రుద్దీన్ అని చెప్పండి. సారీ సిస్టర్.
సరదాగా మిమ్మల్ని ఏడిపించడానికి అబద్ధం చెప్పాను. నా పేరు రాంబాబు, మీ ఆయన ఫ్రెండ్ని. రాంబాబు అంటే మీరేనా అన్నయ్య? ఆయన ఎప్పుడు మీ గురించి చెప్తుంటారు. ఇంట్లోకి రండి, కాఫీ తాగి వెళ్దాం. నో థ్యాంక్స్ సిస్టర్. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్ ఉంది, నన్ను చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేశారు, అర్జెంట్కి వెళ్ళి రావాలి. నోరా సెప్టిక్ ట్యాంకా, పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని అబద్ధాలే. పోరంబోకు ఎదవా. నన్ను కాదు సిస్టర్, ఎవరినో బయట. అదే దొరికాడు. సార్ 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 ఏంటి? వీడిని ఎక్కడైనా చూసారా సార్? ఏం చేశాడు వీడు? నన్ను నిలువునా మోసం చేశాడు సార్. వీడు మోసం చేశాడా? అవును సార్. వీడే సార్. వీడి ఫేస్ చూస్తుంటే కుంకుడికాయ రసంలో కూల్ డ్రింక్ కలిపి తాగేదట్టున్నాడు. వీడు నిన్ను మోసం చేశాడా? అవును సార్, నేను అందరినీ ఈజీగా నమ్మేస్తాను, అదే నా వీక్నెస్. నీకు కళ్యాణం అయిందా? కళ్యాణం అంటే పెళ్ళే కదా సార్. అయింది సార్. అయితే మీ ఆవిడ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. దేనికి సార్? నీ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ఆవిడ ఎవరితోనైనా జంపు జనార్దన్ అంటుందేమోనని నా 7th సెన్స్ చెప్తుంది. 7th సెన్స్? నిన్ను ఇప్పుడు నేను చెప్పుతో కొడతానో కొట్టనో నీ 7th సెన్స్ అడగరా, ఏం చెబుతుందో చూద్దాం. సోమవారం చెప్పుతో కొడతావా? నీకు అరిష్టం. నీ ఎప్ప పర్యం కాదు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. మాకున్నాయి. ఏంట్రా నీకుండేది? ఏమిటా చెప్పు మీద విసిరేసా? ఒకవేళ తగిలుంటే? అది తప్పిపోయింది, ఇది గ్యారంటీ తగులుతుంది. చూడ్రా క్యాచ్. బాయ్. ఓరి నీ అబ్బా, నేనే అనుకుంటే నాకంటే దరిద్రులాగా ఉన్నాడే. రేయ్, అవి గుళ్ళో కాజేసుకొచ్చినవిరా పాపం. వణక్కం. మన రేట్ ఎంత? గంటకి 4000. కాస్ట్ అనిపించట్లా? అనిపిస్తే మానే. మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇస్తుంటే నువ్వేంటి ఇంత రేటు చెప్తున్నావు? అలా అయితే ఆ బియ్యమే తెచ్చుకొని భోంచేపో, నాతో నీకేంటి పని? 20 లక్షల కారుని గంటకు 500 రూపాయలకి రెంట్కి ఇస్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కొంచెం రేటు తగ్గించుకుని చెప్పు. ఏ మ్యాన్, నీకు ఇష్టమైతే ఇవ్వు, అంతేగాని నాతో ఆర్గ్యుమెంట్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. నా కాన్సెప్ట్ ఏంటో ఇంటే నువ్వు ఇలా చిరాకు పడవు. ఏంటో నీ కాన్సెప్ట్? నువ్వు నా ఇంటికి వచ్చి సినిమా పాటలకు డాన్స్ చేసి నన్ను ఎంటర్టైన్ చేయాలి. ఎందుకలా? అది నా హాబీ. అలా అనే బదులు నాది ఇప్పుడు చూసే వయసే గానీ చేసే వయసు కాదని చెప్పొచ్చు కదా. సరే సరే, ఎంత ఇస్తావో చెప్పు. నువ్వు చెప్పిన రేట్లో సగం. అంటే 2000? యా. పోవయ్య పో, నేను రాను. ఏ ఖాళీగానే ఉన్నావు కదా, చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టం అనుకుని రావచ్చు కదా. అబ్బా, చంపేస్తున్నావయ్యా. సరే పదా. ఆగు, వెళ్ళి తల్లో మల్లెపూలు పెట్టుకురా, పరిమళంగా ఉంటుంది. అయితే 5 రూపాయలు ఇవ్వు, తెచ్చుకుంటా. అక్కర్లేదులేరా. వెల్కమ్ టు మంగపతిస్ ఓన్ హౌస్ అండ్ డ్రీమ్ హౌస్. ఏంటి, ఇది నీ సొంత ఇల్లా? యా, బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా కట్టాను. ఇంటీరియర్ డెకరేషన్ కోసమే 50 లక్షలు ఖర్చు పెట్టాను. మరింత డబ్బున్నవాడివి నాతో ఎందుకు అంతసేపు బేరం ఆడావు? ఏం చేయమంటావు చెప్పు. భగవంతుడి డబ్బుతో పాటు నాకు పేనాసి బుద్ధిని కూడా ఇచ్చాడు. సరే, ఇప్పుడేంటి మన ప్రోగ్రాం? నేను పాట పెడతాను, నువ్వు డాన్స్ చేద్దు గానీ ముందు ఆ డ్రెస్ తీసేయి. ఎందుకు? అదే కురచబట్టలు వేసుకుందు గాని. కురచబట్టలా? అవును, లక్షలు తీసుకుంటున్న బాంబే హీరోయిన్లో కురచబట్టలు వేసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వేసుకురా. స్టార్ట్ సౌండ్. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. నేనొచ్చి గంట అయింది, వెళ్తాను, డబ్బులు ఇవ్వండి. ఇస్తాను కానీ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఎందుకు? మొహం అంతా జిడ్డుగా ఉంది, ఎవరైనా చూస్తే గ్లామరస్గా లేవనుకుంటారు.
ఇదిగో నీ అమౌంట్. ఇంకో 100 రూపాయలు ఇవ్వండి, ఆటోలో వెళ్తాను. ఇవాళ ఆటోలు స్ట్రైక్ అనుకుంటా. అయినా నడుచుకుంటూ వెళ్ళిపో, హెల్త్ బాగుంటుంది. ఓకే బాయ్. భలే బేరం దొరికింది. ఈరోజు మనకు 1000 రూపాయలు లాభం. హలో 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 లేగు లేగు లేగు, మా ఆవిడ వచ్చే టైం అయింది, లేగు పద. కాసేపు ఓ పడుకుంటానండి. పడుకోవడం గిడుకోవడం జాంతానే, లేగు పద. అయ్యో బాబోయ్, మా ఆవిడ వచ్చేసింది. ఇదిగో పద, ఇదిగో ఎనక నుంచి వెళ్ళు. చేంజ్ లేదమ్మా. సరే, నీ లోపలికి వెళ్ళి పంపిస్తాను. ఓకే. సారీ రా, స్టేషన్కి వద్దామంటే ఇంటికి కనిపించట్లేదు, అవి వెతుకుతూ ఇంట్లోనే ఉండిపోయాను. పర్లేదండి, నేను వచ్చేసాగా. ఆటో అతనికి డబ్బులు ఇవ్వండి. నేను ఇచ్చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మో, అరే పొద్దునుంచి దీనికోసం వెతుకుతున్నాను. ఎక్కడ దొరికింది ఇది? ఇక్కడ ఎక్కడో ఒక చోట దొరికింది, కానీ ఇందులో నా ఫోటో ఎప్పుడు పెట్టుకున్నారు? నువ్వు ఊరెళ్ళినప్పుడు ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేదాని విషయాలు, అందుకే ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చని అందులో నీ ఫోటో పెట్టుకున్నాను. ఒక్క నిమిషం. సుబ్బారెడ్డి. ఈ సుబ్బారెడ్డి ఎవరండి? కొత్త ఫ్రెండ్, ఈ మధ్య పరిచయం అయ్యాడు, పెద్ద నసగాడు. చెప్పు సుబ్బారెడ్డి, ఎక్కడున్నావు? సుబ్బారెడ్డా? ఓ, మీ ఆవిడ పక్కనుందా? సరే సరే, ఇప్పుడు నీతో నేను సినిమాకి రావడం లేదు. నేను కొంచెం బిజీగా ఉన్నాను, అది చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటి సుబ్బారెడ్డి అలా చేసావు? సరే, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, నేనే వచ్చి కలుస్తాను. సినిమా టికెట్లా? యా, నువ్వు ఊరి నుంచి వచ్చాక సినిమాకి వెళ్దామని ముందే టికెట్లు తీసుకొచ్చాను. నిజంగా మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అండి. నో నో శైలు, నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. ఉండండి, కాఫీ తీసుకొస్తాను, తాగేసి వెళ్దాం. ఓకే. మనం ఏం చెప్పినా నమ్మే వెర్రి బాగులది మనకి పెళ్ళామైతే మనం ఏం చేసినా మేనేజ్ అయిపోద్ది. కేక. వదలండి, మీ ఆవిడ చూస్తే చంపేస్తుంది. ఆవిడ గారు ఇక్కడ ఉంటే కదా చూడటానికి. ఎక్కడికి వెళ్ళింది? సిఎంఆర్ లో డిస్కౌంట్ సేల్ ఉందని షాపింగ్ వెళ్ళింది. సాయంత్రం దాకా రాదు. నువ్వు అవి కోసుకో, నేను కోసుకుంటా. బాగుంది కదా. బాగుంది కదా, తిరుమల తీద్దాం కదా. ఏమో ఏమండి? 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 వస్తున్నా. బా, దీనికి అంత కంగారు, లెగవటం ఆలస్యం. ఏమైంది? ఈ గదిలో ఏం చేస్తున్నారు? యోగా. ఏం లేదు కానీ గీజర్ ఆన్ చేసి చాలాసేపు అయింది, వెళ్ళి స్నానం చేయండి. యోగా అంటే యోగా, సిగ్గు లేకపోతే సరి. మై హార్ట్ ఈస్ బీటింగ్. వంశీ గారు, నేనండి, సరితని మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? అదేంటి, రోజు మీకు ఫోన్ చేస్తున్నానుగా, ఎవరు కావాలని మళ్ళీ కొత్తగా అడుగుతున్నారేంటి? సరే గాని ఏం కావాలి మీకు? మీరే గాని. ఏంటి వాయిస్ డల్గా ఉంది? పక్కన మీ ఆవిడుంది కదూ. సరే సరే సరే, తర్వాత ఫోన్ చేస్తానులే. మెంటల్ కేసు. ఎవరండి ఫోన్? రాంబాబు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అన్నాడు, అదే మాట్లాడుతున్నా. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్. లాస్ట్ మంత్ నేను తీసుకెళ్లిన డివిడి ప్లేయర్కి 1 year గ్యారంటీ ఉంది కదండి? యా ఉందండి. ఓకే, ఇదెంతండి? 500 అండి. ఓకే, మంచి కంపెనీ అండి. ఓ ఐ సీ. ఇదిగోండి. థ్యాంక్ యూ. యా వెల్కమ్.
స్టాక్ ఆన్సర్ 1. ఏమండి ఏమ్మా? మీ ఫ్రెండ్ రాంబాబు మిమ్మల్ని అడిగి 5,000 తీసుకోమన్నాడు. ఇవ్వండి. దేనికమ్మా? మా ఆవిడ ఊయలేదు కదా బావాజీ, ఇంట్లో ఒక్కని పడుకోవడానికి బోరేసి ఆ పిల్లని తోడు తెచ్చుకున్నా. అయితే కొత్త ప్లేస్ కదా, పాప రాత్రంతా అమ్మాయి నిద్రపోలేదు. ఓ 5,000 ఇచ్చి పంపిద్దాం అనిపించింది. ఇచ్చేయి, నేను తర్వాత ఇస్తాను. ఇదిగో గౌరీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సినిమా టికెట్లు మా చెల్లెలు ఫోటో తీసుకెళ్లి మీ అయ్యగారి ప్యాంట్ జేబులో పెట్టి నేను చెప్పించే. అలాగే. దీనివల్ల మీ అయ్యగారు అమ్మగారు ఈడిపోతే నీకు 2 జతల చెప్పులు ఫ్రీ. ఎంజాయ్. బరే ఏంటన్నా? ఎవరిదరా ఈ మొబైల్? నాదే వంశీ గారు. ఇందాక మీ షాప్కి వచ్చినప్పుడు అక్కడే పెట్టి మర్చిపోయి వచ్చేసాను. పర్లేదు మేడం, నా దగ్గరే ఉంది. నో ప్రాబ్లం, మీరు తీసుకెళ్ళండి. అది కాదు వంశీ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నా మొబైల్ని మా ఇంట్లో ఇచ్చి వెళ్తారా ప్లీజ్? ఓకేనండి, నో ప్రాబ్లం. థ్యాంక్స్ అండి. బాయ్ అండి. డోర్ తీసే ఉంది. సారీ, మీరా? మా ఫ్రెండ్ సిమ్రన్ అనుకొని బట్టలు మార్చుకోబోతూ వచ్చేసాను. సారీ అండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ వంశీ గారు, మిక్సీ వర్క్ చేయట్లేదు, వచ్చి చూస్తారా ప్లీజ్? ఓ పని చేయండి, రేపు షాప్కి పంపించండి, అక్కడ రిపేర్ చేయించి పంపిస్తాను. ఏదో మైనర్ రిపేర్ లా ఉంది, ఇక్కడే చూస్తారా ప్లీజ్? సారీ అండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళొచ్చు కానీ జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. కాఫీ తాగి వెళ్ళండి. లేదండి, నేను ఈవినింగ్ టైంలో కాఫీ తాగను. థ్యాంక్ యూ, బాయ్. నేను షాప్కే వస్తున్నా కానీ ఆ స్టాక్ ఉండమను, నేను వచ్చినా మాడతా. వంశీ గారు, మీరు వెళ్ళేది వనితాస్ రెస్టారెంట్ మీదుగానేగా? అవునండి. నన్ను ఒక డ్రాప్ చేయరా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. చుమ్మా పేసట్ బచ్చా నీవు. ఒక నిమిషం. మచ్చా, ఈ పిక్చర్ తో నీకు నీ వైఫ్ కి విడాకులు గ్యారెంటీ, నా చెల్లితో మ్యారేజ్ గ్యారెంటీ. అమ్మగారు, బట్టలుంటే ఉతకడానికి ఇస్తారా? సరే. సరే, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేయండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి ఎలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతున్నారు? నచ్చితే అరేంజ్ చేద్దామని. నువ్వు అమ్మాయిల బ్రోకర్వా? ఏ డౌటా? ఓహో, ఈ అమ్మాయి ఎక్కడుంది? అక్కడ. ఆ అమ్మాయి చూడటానికి ఫ్యామిలీ లేడీస్ లాగా ఉందే. అలాంటి అమ్మాయిని సప్లై చేయడమే నా స్పెషాలిటీ. ఇంత గ్రేట్ ఎంత? గంటకు 5,000. వద్దులే, వెళ్ళిపో. ఏ ఫిగర్ నచ్చలేదా? ఆ ఫిగర్ నచ్చింది, నువ్వు చెప్పిన ఫిగర్ నచ్చలా. నీ దగ్గర ఎంత ఉంది? ఓ 3,000 ఉంటుంది. ఇవ్వండి, మిగిలింది నెక్స్ట్ మీటింగ్లో చూసుకుందాం. ఇది నేను టైం వేస్ట్ చేస్తున్నారు. ఎంజాయ్ సార్. రా వెళ్దాం. ఎక్కడికి? పక్కన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? దా వెళ్దాం, రా. చచ్చినోడా.
అమ్మ నా పొట్టోడా, ఎంత మోసం చేసావురా. గీత, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఏమి లేకపోతే ఎందుకు అంత సైలెంట్గా ఉంటావు? చూడు గీత, నీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఇది. ఏదైనా డౌట్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకో, అంతేగాని ఇలా మనసులో పెట్టుకుని ఇద్దరికి మనశ్శాంతి లేకుండా చేయకు. ఎవరి అమ్మాయి? ఎవరో నాకేం తెలుసు. నీకు తెలియకుండా ఈ ఫోటో నీ జేబులోకి వచ్చిందా? నా జేబులోనా? అవును, నీ ప్యాంట్ జేబులో ఉంది. నన్ను ఆట పట్టించడానికి ఆ రాంబాబు గారు నా జేబులో పెట్టుంటాడు. నేను నమ్మొచ్చా? నీకేదైనా డౌట్ ఉంటే వాడికి ఫోన్ చేసి కనుక్కో. చెప్పు బావాజీ. అనయ్య, నేను. చెప్పు చెల్లమ్మా. మా ఆయన ప్యాంట్ జేబులో నువ్వేమన్నా అమ్మాయి ఫోటో పెట్టావా? అమ్మాయి ఫోటోనా? అవునన్నయ్య, ఒక అమ్మాయి ఫోటో, 2 సినిమా టికెట్లు. అమ్ము, గురుడేదో సిల్లి పని చేసి దొరికిపోయినట్టున్నాడు. ఇప్పుడు మనం కవర్ చేయాలి. అన్నయ్య, హలో, మీ వాయిస్ వినపడట్లేదు. హలో. అవును చెల్లెమ్మా, వాడిని సరదాగా ఏడిపిద్దామని నేనే అవి వాడి జేబులో పెట్టాను. సారీ సిస్టర్. ఏ మేడం, మీ డౌట్ క్లియర్ అయిందా? సారీ అండి, మిమ్మల్ని అనుమానించకూడదని ప్రతిసారి అనుకుంటాను, కానీ ప్రతిదానికి అనుమానించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అది అనుమానం కాదు బంగారం. పరాయి ఆడాళ్ళు మిమ్మల్ని లోబర్చుకుని నాకు దూరం చేస్తారేమోనని భయం. నేను మహేష్ బాబుని, ఊళ్ళో ఆడాళ్ళంతా నా మీద పడి చేస్తారు. అది నాకు తెలీదు. ఇంకో 10 జన్మలెత్తినా ఇలాంటి పర్ఫెక్ట్ మొగుడు నాకు దొరకడు. అందుకే ఈ కోహినూర్ వజ్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. అవన్నీ బీరోలో పెట్టి లాక్ చేయి, సేఫ్టీగా ఉంటాను, నీకు ఏ టెన్షన్ ఉండదు. అలా చేస్తే నా అందమైన హస్బెండ్ని గర్వంగా చూపించుకునే ఛాన్స్ ఉండదుగా. ఇలా ఏడిసినట్టుంది కానీ వెళ్ళి పని చూసుకో. ఎందుకంత కోపం? సారీ చెప్పానుగా. నీ బోర్డు సారీలు నాకేం అక్కర్లేదు, చాలాసార్లు చెప్పేలే. సరే, మా హస్బెండ్ కు ముద్దిచ్చేసి వెళ్ళిపోతా. నో వే. yes way. నో వే. yes. నో. yes. నో. yes. నో. హలో వంశీ గారు, నేను సరితను. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు నా బర్త్డే నీకెవరు చెప్పారు? నా బాయ్ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? చెప్పాను కదండి, మీ గర్ల్ ఫ్రెండ్ అని. నీకేనా పిచ్చే కింద? ఆల్రెడీ పెళ్ళైనండి, నాతో ఇలా మాడుతున్నా మెంటలా? నీకేమన్నా ఫోన్ పడే ఏదో మోహను. ఏం బావజీ, పర్సెంట్ బయట పడేసుకున్నావు? డబ్బులు బాగా ఎక్కువైపోయాయి ఏంటి? రేయ్, ఈ పర్సు నాది కదరా. నీది కదా? అది నాది. నీదా? మరి అందులో నీ ఫోటో ఉందేంటి బావజీ? నేనే పెట్టుకున్నా. ఎందుకురా? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే. ఆపు, అర్థమైంది. ఏ దిక్కు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఈ ఆపద్బాంధుడు ఆదరించి ఆదుకున్నాడు. అందుకోసం కృతజ్ఞతగా ఈ ఫోటో నీ పర్సులో పెట్టుకొని జీవిస్తున్నావు. Am I right? అవును సార్. అది వీడిని చూసి బుద్ధి తెచ్చుకో బావజీ. దేనికి? నీకు ఈ షాప్ పెట్టుకోమని సలహా ఇచ్చిన ఎదవరు? ఆ ఎదవే నువ్వేగా. మరి అలాంటప్పుడు నా ఫోటో నీ పర్సులో ఉండాలి కదా. ఇవ్వు, పెట్టుకుంటాం. టేక్ దిస్. హలో. ఏమండి, మా మిక్సీ రిపేర్ అయిందా? అయిపోయింది మేడం, నేను మా కుర్రాడితో ఇచ్చి పంపిస్తున్నాను. ఓకే. ఓకే అండి. రే, ఆ చారి గారింటికి వెళ్ళి మిక్సీ ఇచ్చే. మేడం, ఇదిగోండి మీ మిక్సీ. రిపేర్ అయిందా? అయింది మేడం. బాబా, ఒక్క నిమిషం. అటుకు మీద సూట్ కేసు ఉంది, కిందకి దించాలి, కాస్త హెల్ప్ చేస్తావా? జాగ్రత్త బాబు. థ్యాంక్స్ బాబు. ఇదిగో ప్రియం వదా, తొందరగా భోజనం పెట్టు. మళ్ళీ ఆ మంగపతి గారిని వెతికేందుకు వెళ్ళాలి. ఎదవగోళ చిచ్చి.
అబ్బా ఏమండి అమృతాంజన్ తీసుకొచ్చి రాస్తారా? ఏమైంది? ఇందాక పని చేస్తుంటే నడుం పట్టేసింది. చిచ్చి దరిద్రపుతానా, అలా చెప్పుకోవడానికి సిగ్గు కాలేదు. పక్కన జరుగు. నడు నొప్పిట. మీకేమైనా మెంటలా? నడుం పట్టేసిందని చెప్పడానికి సిగ్గెందుకు? కాఫీ తీసుకో. మా ఏంట ఇంకా రాలేదు? ఆయన వెళ్ళింది తిరుపతి కదా బాబు, అప్పుడే వస్తారా? 2-3 సార్లు దర్శనం చేసుకుంటే గాని రారు. మా కూడా నాటైపోయి అయితే. ఎరా రాంబాబు, బాబాజీ షాప్ కట్టేసింది, ఎక్కడ లేచిపోయావు? వైజాగ్లో డీలర్ మీటింగ్ ఉంటే అది చూసుకుని మా అత్తయ్య గారింటికి వచ్చారా? ఫ్యామిలీతో వెళ్ళావా? లేదురా, నేను ఒక్కడే వచ్చా. ఓహో, ప్లెజర్ ట్రిప్పా? సరే అయితే ఎంజాయ్ యువర్ సెల్ఫ్. పెడేసా అన్నాసి. ఫోన్ ఎవరు బావా? రాంబాబు అని నా ఫ్రెండ్ అమ్మా. ఏం లేదు, నువ్వు ఇంకా సరితనే అమ్మాయితో మాట్లాడేవేమో అని అడిగా. సో సరిత అని చెప్పి రోజు నాకు ఫోన్ చేసేది నువ్వే కదా? చిచి, నేను కాదు. మరి సరిత గురించి నీకెలా తెలుసు? అది మా అక్క చెప్పింది బావా. ఓహో, ఏమని చెప్పింది? మీ బావకి సరిత అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది అని చెప్పింది. కహానీలు చెప్పకో. నిజం బావా, నేను కాదు. నా మీద ఒట్టే చెప్పు. ఒట్టేసి ఒక మాట వెయ్యకుండా ఒక మాట చెప్పడం నాకు చేత కాదు. ఏ సేవలే చల్లారిపోయినట్టు వెళ్ళి పని చేసుగా. మొత్తానికి భలే ఫూల్ అయ్యావు కదు బావా. అతయ్య, ఏంటి బాబు? మన పద్మకి సంబంధాలు చూస్తున్నారేంటి? అబే అలాంటిదేం లేదే. అవునా? మరి ఇదేంటి పద్మ నోట్బుక్లు ఈ అబ్బాయి ఫోటో ఉంది? నేను ఇంకా పెళ్లి సెట్ చేసారే అనుకున్నా. నోట్బుక్ లో ఉందా? ఎవడే వీడు? ఏమో నాకేం తెలుసు. మర్యాద అడుగుతున్నా, నిజం చెప్పు. ఎవడు వీడు? వాడెవడో నాకెలా తెలుస్తుందమ్మా. ఆయన నన్నెందుకు అడుగుతున్నావు? ఈ ఫోటో నీ నోట్బుక్ లో ఉంది కాబట్టి. నా నోట్బుక్ లో ఉందా? అవును. ఏమో నాకైతే తెలీదు. తెలీదని తప్పించుకోవాలని చూడకు. నువ్వు కాలేజీ నుంచి లేటుగా వస్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నా అనుమానం ఇప్పుడు నిజమైంది. ఓహో, ఈ అనుమానం జబ్బు ఈవిడ నుంచి మా ఆవిడకి ట్రావెల్ అయిందా? ఫ్యామిలీ ప్యాకేజ్. నువ్వు వీడిని ప్రేమిస్తున్నట్టు మీ నాన్నకు తెలిసిందనుకో, నిన్ను నన్ను ఇద్దరిని బతకనీడే. అది గుర్తుపెట్టుకో. నువ్వేంటి మమ్మీ, వాడెవడో నాకు తెలీదంటే ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? తెలీదమ్మా. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? అత్తయ్య నేను మాట్లాడతాగా. అడుగు బాబు, బాగా అడుగు. నిజం చెప్పే వరకు వదిలిపెట్టకు ముందరష్టం దాన్ని. సరే నేను మాట్లాడతాగా. ఏంటి పద్మ ఇది? నువ్వు ప్రేమిస్తున్నావు అని ఒక్క మాట నాకు చెప్పుంటే నేను దగ్గరుండి ఆర్య సమాజంలో పెళ్లి చేయించేవాడిగా. అదేంటి బావ, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు? వాడెవడో నిజంగా నాకు తెలియదు. ఒట్టు. అవునులే, నువ్వు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పవు కదా. నిజంగా బావా, నాకు తెలీదు. నిజమేంటో నాకు తెలుసు. ఎవరు? ఏంటి, నా ఫ్రెండ్ రాంబాబు. ఇదిగో పోరి, గా ఫోటో నీ నోట్బుక్లో నేనే పెట్టినా. డ్రామా ఆడినా. మస్తుందిలే, ఎంజాయ్. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు నిన్ను అడ్డంగా ఆచా ఇరికిపోయి చూద్దాం. గౌరే ఏంటి ఇచ్చాడు. ఈ ఫోటో తీసుకెళ్ళి మీ అమ్మగారు చూసేటట్టు పడే. ఇక నుండి నేను ఇలాంటి పనులు చేయనండి. ఇక ఈ 1000 రూపాయలు ఇచ్చిన చేయవా? వద్దండి. 2000? వద్దండి. 3000? మీరెంత ఇచ్చినా నేను చేయను. పోనీ ఏమిస్తే చేస్తావు చెప్పు. ఎవడరా నువ్వు? మా ఆయన. అన్నా వదినా, కాదు చెల్లి, బావా చెల్లి, బావా. ఏంటే ఎవడవాడు? చారి గారు. ఓ మీరా? బాగున్నారండి? బాగున్నానండి. స్టాక్ వచ్చిందా? అవునండి, జాగ్రత్త. మీరెందుకు తీసుకొచ్చారండి? కుర్రాడి చేత పంపించాల్సింది. కుర్రాళ్ళు ఎవరు లేరండి ఈరోజు. మీరే అర్జెంట్ అన్నారు. ఎలాగో మా ఇంటికి వెళ్ళేదారే కదా. ఓకే అండి, థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. డైరెక్ట్గా లైవా? అమ్మో. ఓ మీరా? ఏమండి, మీరు వెళ్ళాక మీ వదిన గారు ఫోన్ చేశారు. మిమ్మల్ని ఒకసారి ఫోన్ చేయమన్నారు. ఏమే దరిద్రపుదానా, ఏమొచ్చిందా నీకు? సిగ్గు ఎగ్గు లేకుండా అంత నీచ పనులు చేస్తున్నావు. ఎవరినండి ఫోన్లో అంత కోపంగా తిడుతున్నారు? మీ వదిన గారినా? ఆహా, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నాటకం ఆడుతున్నావే మహానటి. నీకు డజన్ నంది అవార్డులు ఇవ్వచ్చు. కాఫీ దాంట్లో కొంచెం ఎలకల మందేసి నువ్వు కొంచెం దాగి నాకు కొంచెం ఏమో పేడ వదిలిపోతుందని ఎమ్మకడు అబ్బా, ఏం మనిషి అండి మీరు? కాఫీ కాస్త లేటుగా తెస్తే మాత్రం ఇంతగా కోపగించుకోవాలా?
గౌరీ. ఏంటమ్మా? నేను మా ఊరు వెళ్తున్నాను. వచ్చాక ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఇటువైపు రాకు. సరేనమ్మా. గీతా సడన్ గా ఊరెళ్ళ టికెట్లు తెమ్మనేంటి? రేపేదో పూజ ఉందంట, అమ్మ తప్పకుండా రమ్మంది. ఏంటి గీత, ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా డాక్టర్ దగ్గర. వచ్చాక వెళ్దాం గానీ. అవును, బస్ ఎన్నింటికి? బస్ కాదు, ట్రైన్ తీసుకున్నా. ట్రైనా? ట్రైన్కి ఎందుకో? అంత దూరం నువ్వు కూర్చొని బస్సులో జర్నీ చేస్తే నడువు నొప్పితో ఊరెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావు. నా సంగతి సరే గానీ మీరు భోజనం ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినకండి. ఓకే. ఆ తినేదేదో టైంకి తినండి. ఇలా కాదు గానీ నేను వచ్చాక మీకు వంట నేర్పిస్తాను. మీరు కూడా సిన్సియర్గా నేర్చుకోవాలి. నీ శ్రేయభిలాషిగా చెప్తున్నా, ఆ పని మాత్రం చేయకు. ఏ ఎందుకు? నేను వంట నేర్చుకున్నాను అనుకో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళా నేనైతే నీ గురించి పట్టించుకోను. అంటే నా అవసరం మీకు వంటేనా? అంతేగా, ఇంకేమీ లేదా? ఇంకేముంటది? ఇంకేమీ లేదా? నాకు తెలిసేది ఏం లేదు, నీకు తెలిసిందే ఉన్నట్టు చెప్పు. ఓ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దులే ఇప్పుడు. సార్ ఒక్క నిమిషం పెట్టేసి నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? ఈ ఫోటో చూడండి. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకున్న వీడిని ఎక్కడైనా చూసారా? ఈ కుత్తేగాడితో నీకు పని ఏంటి? ఓ నన్ను మోసం చేశాడు సార్. నిన్ను మోసం చేశాడా? అంటే మిమ్మల్ని మోసం చేశాడా? ఇది పట్టుక చెప్తాను. నన్ను మోసం చేయడం ఏంటయా? నన్ను మోసం చేసేవాడు ఈ హైదరాబాద్లో ఇంకా పుట్టలేదు. అమ్మో, వీడు వరంగల్లో పుట్టాడు సార్. నో డౌట్ వీడు వాడిని కూడా మోసం చేసే ఉంటాడు. ఎంతమందిని మోసం చేస్తావురా? హే బావజీ, వై యు లుకింగ్ సో డల్? ఏం లేదురా, ఊరికే కూర్చున్నా. వై దిస్ కొలవరి? చెల్లెమ్మ ఇంత మంచి ఆఫర్ ఇస్తే వాట్ ఆర్ యూ డూయింగ్? యూజ్ ఇట్ మ్యాన్. ఓరా. చెల్లెమ్మ ఎప్పుడో కానీ పుట్టింటికి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళింది. సిచ్యువేషన్ని వాడుకో, వాడుకున్నోడికి వాడుకున్నంత. ఈ టైంలో ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలి. ఏమంటా బావజీ? ఏ పోరా, నేనే తప్పు చేయకుండా నా పిల్ల అనుమానిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటే అదేంటి బావజీ, చెల్లెమ్మ నిన్ను అనుమానిస్తుందా? మామూలుగా కదరా, తను ఊరెళ్తూ పని మనిషికి చెప్పింది నేను వచ్చే వరకు మా ఇంటికి రావద్దని. అది కామనే. నా మీద ఒక కన్నేసి ఉంచమని మా పక్కింటి ఆంటీకి కూడా చెప్పిందిరా. ఏంట్రా ఈ కర్మ నాకు? ఇన్నేళ్ళ మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా ఏ అమ్మాయి నేను కామెంట్ చేయడం కానీ చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందంటరా? లేదు, కానీ నువ్వు చేస్తున్న తప్పదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, రోజు ఒక ఫిగర్తో ఎంజాయ్ చేస్తుంటాను. అది కవర్ చేసుకోవటానికి, సీరియస్గా విని ఇక్కడ అది కవర్ చేసుకోవటానికి మా ఆవిడ మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు ఓ డ్రామాలు ఆడేస్తుంటాను. అది నిజం అనుకుని నమ్మేస్తానుకో, వెర్రి బాగుంది. లైఫ్ అలా వెళ్తుండాలి బావాజీ. అంటే నన్ను అలాగే చేయమంటావా? యా, నువ్వు నాలాగే లడ్డూలతో ఎంజాయ్ చెయ్యి. ఒకవేళ చెల్లెమ్మ అనుమానించినా ఇలా ఫీల్ అవుతూ డల్గా కూర్చోవు కదా, ఏమంటావు? ఏంటి చెప్తుంటే వినిపించుకోకుండా వస్తావు బావాజీ? ఇంకా ఏం చెప్తావు చెప్పు. ఏం లేదు కానీ ఈరోజు మంగళవారం, ఇలాంటి పాడు పని చేయడానికి చాలా మంచి రోజు. రాత్రికి మంచి చాంద్గా తొక్కడానికి తీసుకొస్తాను, ఎంజాయ్ చేద్దు. కానీ ఈ మధ్య ఎలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు అనమాట బావజీ. నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ కోసం ఎలాంటి వర్స్ట్ పని చేయడానికైనా నేను సిద్ధమే. రాత్రికి ప్రిపేర్ అయ్యండు, సూపర్ లడ్డూని తీసుకొస్తాను. పిచ్చి పిచ్చి ఆశలేదు, చంపేస్తా. తీసుకొచ్చేస్తానంతే. ఏమిటి ఆ తొందర? ఎల్లుండి వెళ్ళమని మీ నాన్నగారు చెప్పారు కదా. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అక్క, నువ్వు బాధపడినంటే నీకొక విషయం చెప్తాను. ఏంటి? బావా నువ్వనుకున్నంత మంచివాడు కాదు. అవునక్క, ఆ మధ్య బావ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఏ బద్దు, నువ్వు ఈ డ్రెస్సులు చాలా బాగున్నావు. థ్యాంక్స్. నిజం చెప్పనా, మీ అక్కంటే నువ్వే బాగుంటావు. నువ్వేం నన్ను పొగడక్కర్లేదు, నాకంటే మా అక్కే బాగుంటుందని అందరూ అంటారు. అందరి సంగతి మనకు అనవసరం. నువ్వు అను, దానికి విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. ఏంటి బావా ఇది? ఏం మాట్లాడుతున్నా? ఏం టెన్షన్ లేదు, గదిలోకి వచ్చాయి. అలా అండమే కాకుండా నేను వద్దు వద్దు అంటున్నా నన్ను బలవంతంగా ఓ గదిలోకి లాక్కెళ్ళి ముద్దు కూడా పెట్టేసుకున్నాడక్క. బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇక ఎలా ఉంటాడో ఊహించుకో. నిజానికి ఈ విషయం నీతో చెప్పకూడదనుకున్నాను, కానీ చెప్తే కనీసం ఇక నుంచైనా బావని కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పాను. ఒకవేళ మీ అక్క వెళ్ళి మీ బావని అడిగితే? ఇది ఆ టైప్ కాదు. ఏదైనా సరే
మనసులో పెట్టుకుని మా బావతో మాట్లాడడం మానేస్తుందే తప్ప నిజమో కాదో అడిగి తెలుసుకోదు. ఏమైనా ఇది చాలా అన్యాయమే. నీకు తెలీదులేవే, మా బావ నాకిచ్చిన జలక్కి ఇది చాలా చిన్న పనిష్మెంట్. ఏ ఎవర్రా? నేనే బాబుజీ. నువ్వా? కూర్చో, వస్తున్నా 5 నిమిషాలు. లేదు నాకు అర్జెంట్ పని ఉంది. ఓ లడ్డూని తీసుకొచ్చాను, హాల్లో కూర్చుంది. రాత్రి తుంచుకొని పొద్దునే పంపించే. పిచ్చి పిచ్చి ఆశాలేకు, ఎలాంటి నాకు నచ్చవు. ఇదిగో జిలేబీ, మావాడు కొంచెం ఫ్యామిలీ టైపు. హోల్ మొత్తం నువ్వే చూసుకోవాలి. వెళ్ళా, నాకేమైనా కొత్త? అవునులే, నీకు చెప్పానేంటి. చలో చలో పద, వెళ్దాం పద. వెళ్దాంలే కానీ ఇప్పుడు నాకు కూడా ఓ అమ్మాయిని అరేంజ్ చేయగలరు ప్లీజ్. నేను అమ్మాయి బ్రోకర్లా కనపడుతున్నాను నీకు? అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు తెలుసా? అబ్బచ్చా, అది ఎవరితో మా ఆటో డ్రైవర్లు అందరికీ తెలుసులే కానీ ఇదిగో నీకు ఎంత కమిషన్ కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. పిచ్చి పిచ్చి మాట్లాడుకున్న ఆటో పోని. నాకు కానీ కోపం వచ్చింది అనుకో, నిన్ను నీ ఆటోని పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. పరే. సరే ఎలా? दिल चुरा के मेरा क्यों जा रहा है, इस तरह से क्यों मुझे सता रहा है, दिल चुरा के मेरा क्यों जा रहा है. ఎందుకు ఆటో ఆపావు? మీరు అమ్మాయిల బ్రోకర్ అని ఎవరికి చెప్పను కానీ దయచేసి నాకు ఒక అమ్మాయిని అర్జెంట్గా సెట్ రేయ్, చేయండి. మర్యాదగా ఆటో పోనీ. సార్ మీరు ఇలాంటి పని చేస్తున్నందుకు గిల్టీగా ఫీల్ అవ్వకండి. గతంలో ఇలాంటి బ్రోకర్ పనులు చేసి ఇప్పుడు మంచి మంచి పోస్టులు ఎంతమంది ప్రముఖులు ఉన్నారు. చెప్తానా నీ ఆటోలో రావటం నాదే బుద్ధి తక్కువ. ఇదిగా ఆటో డ్రైవర్ అయినా సరే అంబానీ రేంజ్ చేస్తాను తెలుసా నీ కమిషన్. రాంబాబు ఏడండి వీడు? అప్పుడే వెళ్ళిపోయాడుగా. చెత్తవా. సారీ అండి, మీరు బయలుదేరండి. మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం అండి. ఎంత దూరం అయినా పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను, పదండి ప్లీజ్. అది కాదండి, ఈ టైంలో వెళ్తే మా ఇంటి ఓనర్ గొడవ చేస్తాడు. మీ ఇంటి ఓనర్తో నేను మాట్లాడతానండి, ప్లీజ్ అండి. ఈ రాత్రికి నేను ఇక్కడే పడుకొని పొద్దున్నే వెళ్తే మీకేమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదండి. మీకు ప్రాబ్లం అయితే చెప్పండి, బయటికి వెళ్ళిపోయి ఏ ఫుట్పాత్ మీదో పడుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదండి, వెళ్ళి ఆ రూమ్లో పడుకోండి. మీరు భోంచేశారా? నేను చేశాను, మీరు? లేదండి, ఇక్కడే తినొచ్చని మీ ఫ్రెండ్ తీసుకొచ్చేశాడు. బ్రెడ్ లాంటిదున్నా పర్వాలేదండి. అలాంటివి ఏం లేవండి, నేను బయట హోటల్ నుంచి తెచ్చుకుంటున్నాను. ఏంట్రా ఇది? బీర్లు స్టఫ్. మా ఆవిడ ఊరు వెళ్ళిందని పార్టీ చేసుకుందని వచ్చావా? ఒక్కనే కాదు, చిత్రం సీను, దండరాజు, తాగుబోతు రమేష్, ఎంఎస్ నారాయణ కూడా వస్తున్నారా? బ్రహ్మానందాన్ని ఎందుకు వదిలేశారు? తాగడంట. చెప్పు తగ్గుతుంది. అవతల మా ఆవిడ ఊరు నుంచి వచ్చిందిరా. ఓ ఐసి, ఎవరో లేడీస్ వాయిస్ వినపడితే ఎవరో అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదురా. సారీ మామా. ఏమండి, దగ్గరలో ఏదైనా హోటల్ ఓపెన్ ఉంటే తినడానికి ఏదో తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఏమండి, ఇందాక వచ్చినట్టు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో, వెళ్తూ బయట తాళం వేసుకొని వెళ్ళండి. అలాగేనండి. మరో విషయం, ల్యాండ్ లైన్కి ఏమైనా ఫోన్ వస్తే దయచేసి ఎత్తకండి ప్లీజ్. అలాగేనండి. చికెన్? అవునండి. నాకు ఫ్రైడ్ రైస్ పార్సల్ ఎవరండి? ఓ ఫ్రైడ్ రైస్, మీరు కూర్చోండి సార్. ఓకే. ఫ్రైడ్ రైస్ సార్. సార్ మీ పార్సల్ రెడీ. వస్తున్నాండి. తీసుకోండి. చేంజ్ మీరు ఇచ్చింది 100, ఫ్రైడ్ రైస్ 100 రూపాయలు. అయ్యో భలేవారండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే ఇందులో చూడండి అన్ని 1000. నేను బాగా చూసే తీసుకున్నా, నువ్వు ఇచ్చింది 100. లేదండి, నేను ఇచ్చింది 1000 అండి. కావాలంటే నా పర్సులో చూడండి, అన్ని 1000 నోట్లే. ఈ దేశంలో నీ ఒక్కడి దగ్గర 1000 రూపాయల నోట్లు మాట్లాడతావేంటి? ఈ 1000 రూపాయల నోటు పొద్దున్నుంచి నా దగ్గర ఉంది తెలుసా? ఎందుకండి 1000 రూపాయల కోసం అబద్ధాలు ఆడతారు? దేవుడి మీద ఒట్టి చెప్పండి. గొడవ చేయకుండా వెళ్ళు. హలో, మర్యాదగా మాట్లాడు. ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావు ఏంటి? 100 ఇచ్చి 1000 రూపాయలని బొక్కేస్తున్నావు, నీకు మర్యాద ఏంట్రా? 1000 రూపాయల కోసం కక్కుర్తిపడి అబద్ధాలు ఆడతావా? నిన్ను తొక్కేస్తాను. హలో, పోలీస్ స్టేషన్.
ఓకే సార్. ఓకే సార్. సారీ భయ్యా, మా సిఐ గారు క్యాంపు నుంచి రేపు పొద్దునే వస్తారంట. ఆయన వచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉంచమని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సార్ యాక్చువల్గా ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ క్యాషియర్ అనవసరంగా నాతో గొడవ పెట్టుకున్నాడు. ఎవరితో గొడవ పెట్టుకున్నారన్నది కదా పాయింట్. నువ్వు ఆ వర్కర్ని తొయ్యటం వల్లే కదా ఆడ తల పగిలింది. పైగా 20 గుట్లు పడ్డాయి తెలుసా. ఆ రెస్టారెంట్ మినిస్టర్ గారు రిలేటివ్ భయ్యా, అందుకే మా సిఐ గారు ఈ కేసును బాగా సీరియస్గా తీసుకున్నారు. సార్ ఇందాక గొడవలో నా మొబైల్ పోయింది. మీ ల్యాండ్లైన్ నుంచి ఒక కాల్ చేసుకోవచ్చా? చేసుకో. థ్యాంక్ యూ సార్. మరో విషయం, ల్యాండ్లైన్ నుంచి ఏదైనా ఫోన్ వస్తే దయచేసి ఎత్తకండి ప్లీజ్. టెన్షన్ పడక భయ్యా, మా సిఐ గారు రాగానే ఆయనతో మాట్లాడి కేసు అవ్వకుండా పంపించి ఏర్పాటు చేస్తలే. థ్యాంక్ యూ సార్. హలో, నా మొబైల్ మిస్ కాల్లో ఈ నెంబర్ ఉంది, ఎవరిది? జేజే నగర్ పోలీస్ స్టేషన్ భయ్యా. పొద్దునే కుళ్ళు జోకులొద్దు కానీ ఎవర్రా నువ్వు? అరే బేవకూఫ్, నేను జేజే నగర్ ఎస్ఐని. నువ్వెవడో బే? మీరు నిజంగా జేజే నగర్ సబ్ ఇన్స్పెక్టరేనా సార్? అవునరా చెత్త నక్కొండిగా. ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఈడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే. సారీ సార్, ఎవరో నా ఫ్రెండ్ ఏడిపించడానికి అలా చేశాడు అనుకున్నాను. దేనికి సార్ నాకు ఫోన్ చేశారు? భయ్యా రాత్రి నువ్వు ఫోన్ చేసినాడు అనుకుంటా, మాట్లాడు. హలో. హే బావాజీ, ఏమైందిరా? పోలీస్ స్టేషన్లో ఎందుకున్నావు? చెప్తే కానీ రావా? అర్జెంటుగా తగలడు. ఏమైందండి? ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు. వంశీ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు డార్లింగ్. రాత్రి ఎవరో అమ్మాయితో గెస్ట్ హౌస్లో ఉన్నాడంట. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అలాంటి వాడితో మీరెందుకు ఫ్రెండ్షిప్ చేశారండి? ఏదో చిన్ననాటి ఫ్రెండ్ అని వదులుకోలేకపోతున్నాను రా. అతనికి పెళ్ళయిందా? అయి చచ్చింది. భార్య కూడా నీలాగే అందంగా ఉంటుంది. అరే పరాయి ఆడది కూడా ఆడ భార్యలాగా ఆడదే కదా, మరి అలాంటప్పుడు ఇంకో ఆడదాని కోసం ఎందుకు పడి చస్తాడు అర్థం కాదు యాదవా. అందరూ మీలా ఉంటారా ఏంటి? బాబాజీ ఏమైంది? ఏంటి లొకేషన్ చేంజ్? యాండి యాండి, ఇంతలోనే ఎటెళ్ళారు ఇలా? అయితే ఇప్పుడు జిలేబీ మీ ఇంట్లోనే ఉందా బాబాజీ? జిలేబీ ఏంట్రా? అదే బాబాజీ, రాత్రి నేను మీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి. దాని పేరు జిలేబీ? దాని పేరు త్రిష. నేను ముద్దుగా జిలేబీ అని పిలుచుకుంటాను. ఏంట్రా ఇది? ఇదిగో కీస్ తీసుకెళ్ళి తొందరగా దాన్ని పంపించి. సరే బాబుజీ. ఊరు నుంచి మావాడు వస్తుంది. ఆ త్రిష గురించి ఏం డిస్కషన్ పెట్టకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి తొందరగా పంపించేసారు. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు కాదురా, రాత్రి బయలుదేరిందంటే ఇప్పటికి వచ్చేసే ఉంటుందిరా. సరే ఇదిగో దారిలో లడ్డూలు కనపడ్డానికి డిస్కషన్ పెట్టావో నా కొడక మర్డర్ చేసి దుబ్బేస్తాను. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. లడ్డూల గురించి ఆలోచించే సిచ్యువేషన్ అయితే ఎతవ నీతులు. సరే బాబుజీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? జేజే నగర్. వస్తావా? ఎక్కండి. సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? సార్ 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 కొంచెం లిఫ్ట్. ఆటో 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 అక్కర్లేదు, వెళ్ళిపో. హాయ్ సమంత. ఏమైపోయావు ఇన్ని రోజులు? నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసింది తెలుసా? ఎవడరా నువ్వు? నువ్వెవడిరా? మా ఆయన. సారీ సార్, నైస్ టు మీట్ యూ, కంగ్రాచులేషన్స్. నోర్ము ఎదవా,
నడుము ఎందుకు గిల్లావా? నో కామెంట్. మర్యాదగా చెప్పు, ఎందుకు గిల్లావు? సార్ సారీ సార్, అంటే వెనక నుంచి చూసి మా పక్కింటి జయమాలిని ఆంటీ అనుకున్నాను, మీ ఆవిడ అనుకోలేదు సార్. అలా అయినా పరాయి ఆడదాన్ని నడుము గిల్లొచ్చా? తప్పు కదా. ఆ విషయం అడగడానికి మీరెవరు సార్? ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేని మిస్టర్ మేకా నరసింహరావుని. సార్ ప్లీజ్ సార్ నన్ను వదలండి సార్, నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నీ ఏదో ఉంటారా? సార్ కొట్టకండి సార్, నేను ఏరియా మాజీ కౌన్సిలర్ బామ్మర్దిని పరుగు పోద్ది సార్. సరే కొట్టను గానీ సార్ దీనికి నీకు ఉన్న రిలేషన్ ఏంటో చెప్తే తప్ప నిన్ను వదిలే ప్రసక్తే లేదు. యాభై నోటు తిరిగింది, వేరేది ఇవ్వండి. నా దగ్గర అదే ఉందయ్యా. పొన్ని దగ్గర 500 చేంజ్ ఉందా? లేదు మేడం. ఒకవేళ ఆ నోటు మారకపోతే తెచ్చివ్వు, వేరేది ఇస్తాను. అదేమిటి మేడం, ఈ 50 కోసం మళ్ళీ దూరం రావాలా? మాధురి, గుళ్ళో ఉన్నాను, మీ నాన్నగారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను, అవగానే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసింది మీ ఆవిడే కదా? అవునండి. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? మా ఆవిడకి నిజాలు చెప్తే నేను మనశాంతిగా బతకలేనండి. ఛీ, మీ మగాళ్ళందరినీ వదిలిపోతుంది. మేడం ఈ నోటు లేదయ్యా, ఉన్నా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. అమ్మో, ఈ ఆడాలందరూ ఇంతే. ఇంత పొద్దున్న ఈయనగారు ఎక్కడికి వెళ్ళారో? అబ్బో అబ్బా అబ్బా అబ్బో సార్, పాపం ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలియదురా నీకు? తెలుసు సార్. మరైతే చెప్పు, మా ఆవిడకి నీకు ఉన్న సంబంధం ఏంట్రా? అది ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్ సార్. నోర్మీరా, అది చదివిందే 7th క్లాస్ వరకు అయితే ఇంటర్లో నీ క్లాస్మేట్ ఎలాగ అవుతుందిరా? అనవసరంగా ఎందుకు సార్ ఇప్పుడు గెలుక్కుంటారు? ఒకవేళ చెప్పినా హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. చచ్చినా పర్వాలేదు, చెప్పరా. అది కాదు సార్, కొన్ని విషయాలు విని విన్నట్టు, తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టుంటేనే మీరు జీవితంలో ప్రశాంతంగా బతకగలరు. నేను అలా చాతకాంత అద్దంలో ఉండలేను కానీ మర్యాదగా చెప్పు, దీనికి నీకున్న సంబంధం ఏంటి? ఒరే కూట్లే, ఇందాక నుంచి ఆ విషయం నన్ను అడిగి దొప్పించుకోపోతే నీ పిల్లని అడగొచ్చు కదా. గుడ్ ఐడియా, నువ్వు చెప్పవే. తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఇదంతా అవసరమా? మూసుకొని పద. ఇదేంటి తలుపు తీసింది? కొంపదీసి చెల్లెమ్మ వచ్చేసిందా ఏంటి? ఏమయ్యా, నువ్వు ఆ క్యాషియర్కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా? సార్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇదిగోండి, నా దగ్గర 10,000 ఉండాలి, 9,000 ఉన్నాయి చూడండి సార్. 1 2 సార్ ఎవడరాను? సార్ మా బావాజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నారు సార్. అవును బావాజీ, చెల్లెమ్మని ఐసీలో ఏమైందిరా? సార్ డాక్టర్ గారు మా బావాజీని అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు సార్. సార్ ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్, నా సెల్ ఫోన్ మీద ఒట్టు సార్. బావాజీ బాబు, ఓ పని చెయ్యి సార్, ఈ 9,000లో ఓ 4,000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేసి వెళ్ళిపో. తీసుకోండి సార్, పేరేమి వేయకండి. బావాజీ ఏమైందిరా? నేను వెళ్ళేసరికి చెల్లెం వచ్చేసింది తెలుసా? నిజమా? నా సెల్ ఫోన్ మీద ఒట్టు. చెప్పు తగ్గుద్ది. అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి? సారీ బావాజీ. సరే, జిలేబీకి ఫోన్ చేయి, అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫోన్ లేదా? పొరపాటున రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాం బావాజీ. ఎందుకు శనిలాగా తోలుకున్నావు నన్ను? ఎందుకు బావాజీ అన్ని టెన్షన్ పడతారు? బీ కూల్. ఏంట్రా కూలు? నీ అబ్బా, నువ్వు చేసిన ఏదో పనికి అడ్డంగా బుక్ అయ్యాను ప్రతి దానికి. సరే, నేను చేసిన తప్పే తప్పే తప్పే. అబ్బా, ఇప్పుడేం చేయాలి చెప్పండి.
ఓ పని చేయి, నువ్వు మా ఇంటికి వెళ్ళు, నా గురించి ఏం తెలియనట్టు అడుగు. అప్పుడు మా ఆవిడ మాట్లాడే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో అర్థం అవుతుంది. సూపర్ ఐడియా బావజీ. బయలుదేరనా? బయలుదేరు, నరాలు తెగిపోతున్నాయి. యాదవ్వా బావ నాతోనే ఇలా బిహేవ్ చేసిన వాడు వేరే అమ్మాయిలతో ఇక ఎలా ఉంటాడో ఊహించుకో. అయ్యో భగవంతుడా. ఊరి నుంచి ఎప్పుడొచ్చో చెల్లెమ్మా? ఇప్పుడే. వంశీ లేడమ్మా? లేడు. ఏం జరిగింది చెల్లెమ్మా, చాలా కోపంగా ఉన్నావు? ఏం లేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది చెల్లెమ్మా? మీ ఫ్రెండ్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఆయన చేసిన పాడు పని చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావన్నయ్యా. ఏం చేశాడు చెల్లెమ్మా? ఇలాంటి పని ఈయన గారు చేస్తారని నేను ముందే ఊహించాను. అది సరే చెల్లెమ్మా, వాడు ఏం చేశాడో చెప్పు, ఇక్కడ పిలిపించి నీ ముందే కడిగేస్తాను. వద్దులే అన్నయ్య, నువ్వు నేనే చెప్తే మారే రకం కాదాయన. అలా అని నేను చూస్తూ ఊరుకోను. ఈ గొడవతో నా కాపురం నాశనం అయిపోయినా సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను. అంత పెద్ద తప్పు వాడు ఏం చేశాడు చెల్లెమ్మా? చేశాడులే అన్నయ్య, చెప్పుకుంటే సిగ్గుచేటు. సర్లే చెల్లెమ్మా, నీకు చెప్పడం ఇష్టం లేనట్టుంది, వెళ్ళి వాడిని అడుగుతానులే. వెళ్ళి అడుగు, సిగ్గు లజ్జ లేకుండా చెప్తాడు. సరే చెల్లెమ్మా. ఇదిగో అన్నయ్య, ఇక నుంచి ఆయనతో తిరగడం మానుకో, లేకపోతే నీకు ఇలాంటి పాడుబుద్ధులే వస్తాయి. నాయన సొంటి నేను వంశీకృష్ణ, నిన్న చిలుకూరు బాలాజీ కాపాడాలి. బావజీ ఎరా మాట్లాడావా? మాట్లాడాను. ఏముంది? అరుంధతి సినిమా క్లైమాక్స్ లో అనుష్కల చెల్లెమ్మ నీ మీద పిచ్చి కోపంగా ఉంది. అంటే ఇప్పుడు త్రిష నీ ఫ్రెండ్ అని దానికి అర్థం కాలేదా? చెల్లెమ్మ డైలాగ్స్ బట్టి చూస్తూ ఉంటే ఆ త్రిష నీ గురించి మాత్రమే చెప్పినట్టుంది. అయినా మనమే ఏవేవో ఊహించుకోవడం ఎందుకురా? ఆ అమ్మాయిని ఒకసారి డైరెక్ట్గా కలిసి అడిగి తెలుస్తుంది కదా. కరెక్టే బావజీ. ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ నీకు తెలుసా? నాకు తెలియడం ఏంట్రా? నీకు తెలీదా? అవసరం ఏముందని అడ్రస్ అడగలేదు బావజీ. బావజీ తిరిగితే బాధపడతావు, కొడితే ఏడుస్తావు, ఎందుకురా ఇలాంటి పనులు చేస్తావు? ఏదో ఫ్లోలో అలా చేసేస్తుంటాం బావజీ. చెయ్యి ఏదో ఒక రోజు నా చేత నరికేస్తానా? ఇలా జరుగుతుందని ముందే నాకేమైనా తెలుసా? అరే చెయ్యని తప్పుకే మా ఆవిడ నన్ను అనుమానించి టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తుంది ఏంటో. టెన్షన్ పట్టం ఎందుకు? ఆ త్రిషాన్ని పట్టుకుంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోద్దిగా. ఇంత పెద్ద సిటీలో ఎక్కడ వెతుకుతావురా? శ్రీ నమితానంద స్వామి గారైతే ఇలాంటి విషయాలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెళ్ళి తెలుసుకో. రండి బాబు రండి, పంచులు కట్టుకుంటారా? ఏం అక్కర్లేదండి. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా వచ్చాయా అంటే? వచ్చాయిగా. నువ్వు నోర్మై. త్రిష ఉంటే పిలుస్తారా? ఉంది బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తా. ఓకే అండి. థ్యాంక్ గాడ్. ఈ అమ్మాయి ఎంత ఈజీగా దొరుకుతుందని అనుకోలేదురా బాబు. చూసావు బాబాజీ, నమితానంద స్వామీజీ ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు? త్రిష, మీరు అడిగారుగా. ఈ అమ్మాయి కాదండి, తను సన్నీ లియోన్లా ఉంటుంది. పోలీసులు వచ్చినట్టున్నారు, రండి కాసేపు ఆ రూమ్ లో దక్కుంటారు. లోపలికి వెళ్ళండి. ఏంట్రా ఇదంతా? కళకళలాడుతుంది. ఏంటి సేయ గారు, బాగున్నారా? ఏం పని మీద వచ్చారు? మీ వాళ్ళ లంగా జాకెట్లు దిగిపోదామని వచ్చాను. మళ్ళీ దుకాణం ఓపెన్ చేసావట? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మేమంటే ఎవరో గిట్టని వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినట్లున్నారు. అంతేగాని బిజినెస్ చేయడం లేదంటావు. అవును సేయ గారు, నా మొగుడి మీద ఒట్టు. అమ్మనియం, నీలాంటి దాన్ని కట్టుకుని ఇంకా వాడు ఎక్కడ బతుకుంటాడు? ఎప్పుడో వచ్చి ఉంటాడు. రా పైకి రా. ఇటే వస్తున్నారా? ఈ రూమ్ లో ఎవరిని దాచావు? అబ్బే అదేం లేదు సేయ గారు, ఇది స్టోర్ రూమ్. అలాగా? ఏ తాళం తెరువు చూద్దాం. తర్వాత చూద్దరు కానీ రండి సేయ గారు. ఫిల్టర్ కాఫీ తాగుదురు, మా పిల్లలు బాగా చేస్తారు. ఆహా, మర్యాదలు తర్వాత చేద్దు గానీ ముందు తాళం తీ. నిన్నే తాళం దే. కొట్టాడు బావా. ఊర్చుకోరా, తప్పదు. ఏంట్రా గుసగుసలు? అన్న వల్ల కాదు బావా, నేను తిరిగేస్తాను. అమ్మా మీరా? ఎరా వీళ్ళావిడికి హార్ట్ అటాక్ అని పొద్దున్నే పాచిమోహన్ అబద్ధాలాడి ఇక్కడికి తీసుకొస్తావా? అంతాగా లేకున్నారా? ఎరా వచ్చిన పని పూర్తయిందా లేక మధ్యలో నేను వచ్చేమైనా డిస్టర్బ్ చేశానా? లేదు సార్, అసలు మేము అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చారమ్మా? ఆధార్ కార్డ్ ఫోటో దిగడం కోసం వచ్చారా? సెన్స్ లేకుండా మాట్లాడకండి సార్, టెన్షన్ లో ఉన్నప్పుడు ఏంటి కుళ్ళు జోకులు? ఐఎమ్ వెరీ సారీ సార్. సరే తమరు ఎందుకోసం వచ్చారో రేపు కోర్టులో జడ్జి గారు ముందు చెప్తారు కానీ. సార్ ఆ గదిలో నా పర్స్ పడిపోయినట్టుంది, వెళ్ళి తెచ్చుకుంటాను సార్. సరే తొందరగా వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడే వచ్చేస్తా. సార్ వాడు గోడ దూకి పారిపోయాడు.
ఎక్కడికి వెళ్తాడరా? వీడిని తీసుకెళ్లి లాకప్లో పడేసి 4 కుమ్మితే వాడే వస్తాడు. సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమో సామాజిక న్యాయమో స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం. పదా ఏంట్రా తెలుసుకునేది? రాను. చిత్తకాతి కుక్కలారా, ఇద్దరు ఏదో ఒకరు దొరకపోరు, అప్పుడు చెప్తారా మీ పని. ఇంకేం చెప్పకండి. మీరు చెప్పినా వినను, వినినా నమ్మను. అది కాదు గీత, నేను ఎంతొద్దని చెప్పినా వినకుండా ఆ రాంబాబు గడి అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధి లేనోడు అలా చేస్తే దాన్ని వెంటనే పంపేయాలన్న సెన్స్ లేదా మీకు? ఆ అమ్మాయి నేను వెళ్ళిపోమని అన్నాను, కానీ ఆపండి మీ అబద్ధాలు. తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే ఏ ఆడదాన్ని వదలరు. స్టాప్. ఆర్ యు మ్యాడ్? నేను అలాంటి అయితే రాత్రి వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని కదా. అవును, దాని తిండి కోసం బయటికెళ్ళి ఆ గొడవలో ఇరుక్కోకపోయింటే వచ్చాక రాత్రంతా దాంతో ఎంజాయ్ చేసేవాడివిగా. గీత, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ ఊహించుకుని మనసు పాడు చేసుకుంటావు? మీలాంటి మొగుడుంటే ఏ పెళ్ళామైనా మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని ఖచ్చితంగా ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో అలాగా? మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. ఏమైందా? ఎందుకు ఇలా గట్టిగా అరిచావ్? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మన వాళ్ళు చిచ్చుగా ఓడిపోయినట్టు కల వచ్చింది. అయితే మాత్రం ఇంతగా రావాలా? వారు అరవడంటే తొక్కలో జపాన్ చేతిలో మన వాళ్ళు ఓడిపోతే. జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా. పగలే కళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదేం సినిమా చూపిస్తావు నాకు? హలో. ఏ గీత, 10ంటికల్లా షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వచ్చే మూడ్ లేదు. ఏమైందే? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? గొడవ కాదే, మా ఆయన ఏం చేశాడో తెలుసా? తర్వాత చెప్తాలే. ఏం బావజీ, రాత్రి చెల్లెమ్మ ఏమంది? ఫుల్గా తిట్టిందా? అలా చేసినా బాగుండేదిరా బాబు. మరైతే ఏమంది? ఏమీ అనలేదు, ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఇందాక కాఫీ టిఫిన్ కూడా ముస్టోడికి వేసినట్టు వేసింది. డోంట్ వరీ బావజీ, ఆడోళ్ళ కోపం నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది. ఎంత తొందరగా వేడెక్కుతుందో అంతే తొందరగా చల్లారిపోద్ది. వెయిట్ ఫర్ 2 days, ఈలోగా చెల్లెమ్మ కోపం తగ్గి రాజీకి వచ్చేస్తుంది. దట్స్ ఆల్. అంతేనటా, లేకపోతే తప్పు అయిపోయింది సారీ చెప్పనా? పొరపాటున కూడా ఆ పని చేయకు. ఆడోళ్ళ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి మనం బెండైపోయి సారీ చెప్పామనుకో, ఇక వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు తప్పు చేసింది నేనే కదరా. అయినా సరే ఈ విషయంలో మాత్రం నువ్వు సారీ చెప్పొద్దు. కావాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చెయ్యి. అలాగే. ఇదిగో బావాజీ, ఆ త్రిష అనే అమ్మాయి మనకు దొరికే వరకు చెల్లెమ్మతో ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకు. సరే, అది ఇప్పుడు ఎక్కడ ఉందో కనుక్కో. అది అసలు మా ఆవిడతో ఏం చెప్పింది ఏంటో. ఓకే, ఇక త్రిష సంగతి నాకు వదిలే. 24/7 అదే పనిలో ఉంటా. రేయ్, ఆ అమ్మాయి కలిసి మాత్రం నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతా. మాట్లాడతావా లేక? వంశీ గారు లోపలికి రండి. నేను మేడం బన్నీని స్పీకర్స్ తీసుకొచ్చా. అక్కర్లేదు, తీసుకెళ్ళిపో. వంశీ గారు. మేడం బాగున్నారండి? మీ దగ్గర 1000 రూపాయలకి చిల్లరుందా?
కాలనీలో ఎవరిని అడిగినా లేదన్నారు. ఉందిలేండి. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఇదిగోండి, ఇందాక మీరు 500 కావాలన్నారుగా, తీసుకోండి. అవసరమైతే అడుక్కు తింటానే గానీ ఇలాంటి నీచపు డబ్బు చచ్చినా కూడా టచ్ చేయను. ఓహో, ఈ డబ్బు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారా నా కోపం? పుట్టింటి వాళ్ళు ఎందుకే ఇంకా ఈ దొంగ నాటకాలు? అంతేలే, అన్నిటికీ తెగించిన ఆడదానికి అబద్ధాలు చెప్పడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఏంటండి బాబు, మీరు ఈ మధ్య సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. పెట్టుకున్న సంబంధాలు సక్రమంగా లేకపోతే ఏ ఎదవైనా నాలాగే మాట్లాడతాడు నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడికండి వెళ్తున్నారు? పంజాగుట్ట శ్మశాన వాటికి అగిపెట్టి కొనుక్కుందామని. అక్కడికెందుకు గాని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోండి. మేడం, ఇతనేనా మీకు కాబోయే అల్లుడు? అవునండి. ఈ అబ్బాయి మీద నిఘా పెట్టి మంచి చెడ్డ విచారించి 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాం మేడం. అలాగే, మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఇది కుక్క డిటెక్టివ్ ఏజెన్సీయేనా? అవును, బయట బోర్డు పెట్టాం, చూడలేదా? చూసే వచ్చాను, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. చెప్పండి సార్. చెప్తాను. ఇది నా పెళ్ళం, వీడి పేరు వంశీ. వీడికి నా పెళ్ళానికి ఎఫ్ఐఆర్ ఉంది. నన్ను అడిగితే ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్టు ఉండిపోతే బెటర్. రేయ్, నా భార్యకి వీడికి సంబంధం ఉన్నట్లుగా నాకు ఎవిడెన్స్ కావాలి. వీళ్ళిద్దరి మధ్య నిజంగా సంబంధం ఉందా లేక మీ డౌటా? నో డౌట్, వాళ్ళిద్దరి మధ్య నిజంగానే సంబంధం ఉంది. కుర్రాడు హీరోలో ఉన్నాడు కాబట్టే అతనితో మీ భార్య సంబంధం పెట్టుకుని ఉంటుందని మీ డౌట్ కాదు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఈ కుత్తేగాడు మాట్లాడకూడదు. చెప్పండి సార్. రే, నువ్వు నోరు మూసుకుంటూ. ఓకే సార్, ఈ రోజు నుండి వీళ్ళిద్దరి మీద నిఘా పెట్టి 15 రోజుల్లో రిపోర్ట్ ఇస్తాం. ఓకే, వర్క్ సిన్సియర్గా చేయండి. సార్, ఫీజు ముందు రిపోర్టు, తర్వాతే ఫీజు. చెప్పరా బావాజీ, నువ్వు అర్జెంటుగా మజా బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చేసాయి. మనం వెతుకుతున్న త్రిష ఇందులోకి వెళ్ళింది. నిజమా? నువ్వు అక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా. ఇందాక ఎవరికి నువ్వు ఫోన్ చేసింది? మా ఫ్రెండ్కి. అంతేనా లేక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావా? పోలీస్ స్టేషన్కి నేనెందుకు ఫోన్ చేస్తాను? మా బ్యూటీ పార్లర్లో వ్యభిచారం జరుగుతోందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నీ సంగతి నాకు తెలుసురా. ఎందుకురా మా పార్లర్ మీద పడ్డావు నువ్వు? హలో మేడం, ముందు షర్ట్ వదలండి. పార్లర్ దగ్గరికి. అయ్యో, కొట్టకండి. అయ్యో, చెప్తే అర్థం కదా. ఏంటమ్మా, ఏమైంది? బావాజీ, ఈ బండది అనవసరంగా, ఈ ఆంటీ నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నా. నోరు ముయిరా, చేసినంత చేసి మళ్ళీ నన్ను అంటున్నావా? ఏం చేశారా? ఆమెను చూస్తే మీ అమ్మ వయసు కనపడుతుంది. బుద్ధుందరా నీకు? విషయం ఏంటో తెలుసుకోకుండా హీరోయిజం నిరూపించుకోవాలి. హీరోయిజం చూపించేది ఎక్కువ మాట్లాడుతున్నావు. తన్నిందా కంటే బావజీ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ ఎదవలకి ఈ పని తప్ప మరో పనే లేనట్టుంది. రాస్కెల్స్. వాట్ మేడం, మీ బ్యూటీ పార్లర్ మంచి లాభాల్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూద్దాం పదండి. సిఐ గారు, తొందరపడకండి. లోపల సెలబ్రిటీలు, లివింగ్ లెజెండ్స్ కూడా ఉన్నారు. అచ్చా, అయితే టీవీ వాళ్ళని కూడా రమ్మని చెప్తాం. మీకు మాకు కూడా మంచి పబ్లిసిటీ వస్తుంది. హలో, నన్నేం తీసుకొచ్చావు ఇక్కడికి? కంపెనీ కోసం. ఏం పని ఇక్కడ మనకి? ఈ మధ్య ఇంటి ఆవిడ మన షాప్లో టీవీ కొందరా, అది ఎదురు ఉపయోగిస్తుందంట, అందుకే రమ్మంది. ఓ, హలో అండి. సారీ అండి, స్నానం చేస్తున్నాను, అందుకే కాస్త లేట్ అయింది. రండి లోపలికి. కంట్రోల్ చేయి. ఏంటండి ప్రాబ్లం? నిన్నటి నుంచి పిక్చర్ ఎందుకో క్లారిటీ లేదు. నో ప్రాబ్లం మేడం, మీరు కాఫీ తెచ్చిలో ప్రిపేర్ అయిపోద్ది. సారీ అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటో సిగ్గు లేకుండా అలా అడిగావు? నీకు తెల్లలే బాబుజీ, కొన్ని విషయాల్లో సిగ్గుపడితే పనులు జరగవు, తెలుసుకో. చెప్పు. వీడినెవరినో తీసుకొచ్చాడేంటి? ప్లాన్ అంతా అప్సెట్ అయింది. చిన్న కేబుల్ ప్రాబ్లం అండి, అంతే, నథింగ్, వరీ అవ్వకండి. వంశీ గారు, వాషింగ్ మెషిన్ ఎందుకో పని చేయట్లేదు. అది కూడా చూద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, అందులో బట్టలు ఉన్నాయి. ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్తూ వస్తే అప్పుడు చూడొచ్చు. కాఫీ తీసుకోండి. వద్దులేండి. నో థ్యాంక్స్.
బాయ్ అండి. పదరా నాకు. బావజీ ఈ ఫిగర్ కి నువ్వంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కనిపెట్టావులే. అవును బావజీ, నీ వంక అదోలా చూస్తుంది. నన్నేం చేయమంటావు? గోల్డెన్ ఛాన్స్ బావజీ, వాడుకో వాడుకో. ఏంటి వాడుకునేది కానీ మెంట్లా? బావజీ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ ఫిగర్ ఒక మగతోడు కోసం చూస్తుంది. వాడుకో వాడుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఎద పని వల్ల పూర్తిగా ప్రాబ్లంలో ఇరుక్కున్నా. దానికే చేస్తాను ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్. ఓకే, నీ సంగతి పక్కన పెట్టు. ఈ ఫిగర్ నేను ట్రై చేసుకుని వాడుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా? ఆహా, నీ సిచ్యువేషన్ చూస్తుంటే దాని చేతిలో చెప్పు దెబ్బలు కన్ఫామ్ అనిపిస్తుంది రాజా. నీకు అనవసరం, నీకేం అభ్యంతరం లేదు కదా? థ్యాంక్ యూ బావజీ. నందు, ఆ ఎలక్ట్రానిక్ మెకానిజంలో నాకు కొంచెం టచ్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఏదో నాకు చెప్పు, నేనే రిపేర్ చేస్తాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. బాయ్ 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 నందు. ఇడియట్. గీత, ఇప్పుడు మన పద్మ చదివేది తిరుపతి మహిళా యూనివర్సిటీ కదా? హలో, ఏ గీత, నేనేనే. అమ్మా తర్వాత నేను ఫోన్ చేస్తాను, పెట్టి. హలో చెల్లెమ్మ, నేనే. వంశీ ఉన్నాడా? హలో, నందినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఏం చేతంటావు? చెత్తన్నావు. ఇదే ఫోన్ చేసావు పెడే. బుద్ధుందా? మనిషివేనా? చెప్తే అర్థం కదా. మళ్ళీ ఫోన్ చేసావు చెప్తా కొడతా. పెట్టే. వంశీ గారు, నేనండి లలితని. గీతుందా? ఓ సారీ అమ్మా, నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే కోపం వచ్చి అన్నాను. లైన్లో ఉండమ్మా, నేను గీతకి ఇస్తాను. గీత, లలిత ఫోను. లలిత ఏంటి లలిత? అదేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావు. పరా ఆడవాళ్ళకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. లలిత గారు, గీత బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పమంది. ఓకేనండి. హలో నందు, నేనురా. ఎవరండి మీరు? వంశీ ఫ్రెండ్ రాంబాబుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చారు, చెప్పండి. ఏం లేదురా, సినిమాకి వెళ్దామని సింగిల్గా వెళ్ళి చుట్టం నాకు 9వ తరగతి నుంచి అలవాట్లేదు. నువ్వు కంపెనీ ఇస్తావేమోనని. సరే, మీరు ఎక్కడున్నారు? పవిత్ర లేడీస్ హాస్టల్ ఉంది కదా, దాని ముందున్నాను రా. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు? దేనికి బంగారం? ఆహా, మీ డ్రెస్కి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వద్దామని. గుడ్ టేస్ట్. బ్లూ కలర్ టీషర్టు, బ్లూ జీన్స్. ఓకే, అక్కడే ఉండండి. 10 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, నేను పవిత్ర లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఏంట్రా రాంబాబు, అర్జెంటుగా రమ్మన్నావు? త్రిషాన్ కనపడిందా? నో, ఇప్పుడు నువ్వు ఒక సర్ప్రైజ్ దృశ్యాన్ని చూడబోతున్నావు. ఏదో బిల్డప్ లాపి మ్యాటర్ ఏంటి చెప్పు. బావాజీ, ఇప్పుడు నా కోసం ఒకరు వస్తారు, అది చూసి నువ్వు జలస్ ఫీల్ అవ్వకూడదు. రే, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, చెప్పు మ్యాటర్ ఏంటో. ఇలాంటి విషయాల్లో సస్పెన్స్ ఉంటేనే థ్రిల్ ఉంటది బావాజీ. సస్పెన్స్ అని వీళ్ళు వచ్చారేంట్రా? బావాజీ, ఏ కానిస్టేబుల్, పట్టుకోండి, పారిపోతున్నారు గాడిదల్ని, పట్టుకోండి. బావాజీ, ఏంట్రా ఇది? ఏంటిది? ఎందుకన్నా నన్ను అర్జెంట్ రమ్మన్నా? కాదు బావాజీ, నందిని వస్తా అంది, ఈలోపు దరిద్రుడు వచ్చి తెచ్చాడు. అరే కుక్క, అది ట్రాప్ చేసి సిఐ గడికి ఫోన్ చేసిందిరా. నువ్వేమో చిత్త కార్త కుక్కలాగా నమ్మావు. నో, నా నందిని నాకెప్పుడు ద్రోహం చేయదు. లడ్డూలు, జిలేబీలు. ఏం బాబు, లడ్డు కావాలా?
నా పేమెంట్ ఇవ్వండి. ఇస్తా కానీ మొహం అంతా జిడ్డుగా ఉంది, బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇదిగో బాత్రూంలోకి బ్యాగ్ ఎందుకు ఇక్కడ పెట్టు, సేఫ్గా ఉంటుంది కదా. ఇదేంటి పూర్గర్రలా ఉంది, 100 రూపాయలతో వచ్చిందేంటి? ఇదిగా నీ పేమెంట్. ఏంటి 20 రూపాయలు తక్కువ ఉన్నాయి? మనందరం కలిసి వచ్చినప్పుడు జ్యూస్ తాగినప్పుడు బిల్ ఎవరు ఇచ్చారు? మీరే. అదే కట్ చేశాను. సరే కాస్త నీళ్ళు ఇస్తారా? నీళ్ళే కదా, మినరల్ వాటర్ ఏం కాదు కదా. ఇగో నీళ్ళు తాగు. అవి నా కోసం కాదు, నీ కోసం. ఎక్కడో తింగరబుచ్చిలా ఉందే ఈ పోరి. నా సెల్ ఫోన్ వాచ్ అన్ని కొట్టేసింది దొంగ పోరి. స్టాప్ ఇట్. ఐ యు సీ అబ్జర్వ్ డోంట్ లైక్. నీ వెదర్ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ అదేంటో తెలుగులో చెప్పు. అమ్మా ఆఖరికి నువ్వు కూడా అనేసావా? సరే ఐ కమ్ పాయింట్. నువ్వు వంశీతో మాట్లాడడం, క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలే. ఓ అలాగా, నీకేది నచ్చుతుంది సారు? డోంట్ టాక్ జోక్స్. వంశీకి మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక నుంచి ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చేయకపోతే ఈ యాసిడ్ నీ ముఖం మీద వేసేస్తా. యాసిడ్ కాదురా, ఫినాయిల్ అంటారు. ఏం తంబి 108 ఫోన్ చేయమంటావా? అప్పుడు దాకా ఆగలేవమ్మా. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా. హలో అండి, ఏం కావాలి మీకు? ఇందాక లోపలికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామండి. అమ్మాయి ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చింది సార్, మేము చూసాము. బ్లాక్ లాంగ్స్ కట్టేసుకొని. ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుంచి. లేదండి వచ్చింది, 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాం. అవును 2 మినిట్సే సార్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఏంటండి మీరు మంచి మర్యాద ఇలాంటి వాళ్ళతో నేను ఎలాగా మాట్లాడతాను? ఏంటో ఈడేంట్రా మనల్తో అనుకున్నాడు? వేరే డ్యూటీ వచ్చేస్తున్నాడు. మావిడిని సెకండ్ షో సినిమాకు తోడు పంపించమని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఏంట్రా వీళ్ళు మనుషులా కామ పిశాచాలా అర్థం కావట్లేదే. ఎందుకండి ఈ డివిడి ప్లేయర్ ఎక్కడ ముట్టుకున్నా షాక్ కొడుతుంది? ఏవో వైర్లు రాంగ్ కనెక్ట్ అయి ఉంటాయండి. మరెలా? నేను షాప్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, అంతవరకు దాన్ని టచ్ చేయకండి. పోనీ మిమ్మల్ని చేయొచ్చా టచ్? నందిని గారు ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, వదలండి. ఇష్టం లేకపోవడానికి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటో? మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. చెప్తే అర్థం కదా? ఏంటి ఆడదాన్నయ్యుండి కూడా అడ్వాన్స్ అయ్యానని బెట్టు చేస్తున్నావా? నీలాంటి వాణ్ణి మగాడు అనరు, కాంచనా అంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? వచ్చేసావు. ఇక్కడికి వస్తున్నావని చెప్తే నేను వచ్చేవాని కదా. దేనికిరా? నందిని దగ్గర భరతనాట్యం నేర్చుకుందామని. సరే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? లేదు బావజీ, నువ్వు గడ్డి బావ మీద కుక్కలు అంటాడు, నువ్వు తినవు ఇంకొకరు తిన్నావు. సరే కానీ ఇంతకీ నందిని డివిడి ప్లేయర్ రిపేర్ అయిందా? లేదమ్మా, ఎలక్ట్రీషియన్ లేదు, ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు. ఆ డివిడి ప్లేయర్ నేనే రిపేర్ చేస్తా, నా నందిని మనసు దోచుకుంటా. మేడం కూడా బాగా దూకుడు మీద ఉన్నారు, బాగా దోపిడీ చేస్తుంది, వెళ్ళండి. నందు 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 ఏంటి ప్రాబ్లం? ఆ డివిడి ప్లేయర్ ఏదో రిపేర్ అన్నవారుగా, నేను చూస్తాను, నాకు తెలుసు కదా, ఐ నో ఎలక్ట్రానిక్ మెకానిజం. అసలు ఈ డివిడీలు ఇవన్నీ చిన్నప్పుడే నేను షాక్ కొట్టిందా సారు? షాక్ కొట్టం ఏంటండి, ఇంకాసేపు అయితే నేను సచ్చి శవం అయిపోయేవాడిని. అది సరే కానీ బాత్రూమ్ లో గీజర్ ఎందుకో షాక్ కొడుతుంది, వచ్చి చూస్తావా? వెళ్ళిపోయాడేత్తవా? ఇదిగో పెద్ద ఆయన, వీడిని ఎక్కడన్నా చూసావా? చూడలేదమ్మా. అబ్బో, వీడికి ఇన్వెస్టిగేషన్ ఎక్కువ, ఇన్ఫర్మేషన్ తక్కువ. రే మంగపతి, ఎక్కడ దాక్కుంది వచ్చేవారు నీ అమ్మగారు మాడ. ఇదిగో కొలవెరి,
ఈ కుత్తేగాడిని ఎక్కడన్నా చూసావా? ఈయనండి. తెలుసా? చూసావా? చూడలేదండి. ఈ అమ్మకడు మాట నాకు దొరికిన ఏమై ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇందాక నేను చూశానయ్యా. ఎక్కడ సార్? చెప్తాను కానీ ఇంతకు వీని దేనికోసం వెతుకుతున్నావు? స్మాల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఏంటో చెప్పు. చెప్తే చూపిస్తారా? ఏమై నీ కంటికి నీ అబద్ధాలు చెప్పేవాళ్ళ కనపడుతున్నానా? నా ఉద్దేశం అది కాదు సార్. అయితే చెప్పు. మంగపతి అయిన ఈ ఎదవ బతుకు తెరువు కోసం మా ఊరు వచ్చాడు సార్. ఒకసారి నా దగ్గర ₹2 వడ్డీకి 5,000 రూపాయలు తీసుకున్నాడు సార్. చారి గారు, ఇదిగోనండి మీరు నాకు ఇచ్చిన 5,000 రూపాయల అప్పు. దాని వడ్డీ 350 రూపాయలు. ఇదేంటి? నేను నీకు ఇచ్చింది ₹2 వడ్డీ కదా, నువ్వేంటి ₹7 చొప్పున వడ్డీ ఇచ్చావు? మీరు నాకు ఇచ్చిన అమౌంట్ బయట 10 రూపాయల వడ్డీకి తిప్పాను. దాంట్లో 7 రూపాయల వడ్డీ మీకు ఇచ్చాను. ఇదిగో మంగపతి, నీలాంటి నిజాయితీ పరును నేను ఇంతవరకు చూడలేదు. ఇందులో నిజాయితీ ఏముందమ్మా చారి? నేను కూడా వడ్డీలో 3 రూపాయలు లాభం పొందాను కదా. కాదు మంగపతి, నేను 5,000 రూపాయలు నీకు ₹2 వడ్డీకి ఇచ్చాను. నువ్వు అంతే వడ్డీ ఇస్తే నేను తీసుకునేవాడిని కదా. కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఆ అమౌంట్ మొత్తాన్ని బయట 10 రూపాయల వడ్డీకి ఇచ్చినట్టు నాతో చెప్పడమే కాకుండా నాకు 7 రూపాయల వడ్డీ వేసి ఇచ్చావు. నీ హానెస్టీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పు మంగపతి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా చారి గారు. మనం ఎవరికైనా ₹1 మోసం చేస్తే ఆ పైవాడు మనకు ₹101 నష్టం చేస్తాడని నమ్మే మనిషిని నేను. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నాకు చేత కాదు. అది నా వీక్నెస్. ఆ విషయం మళ్ళీ చెప్పాలా మంగపతి? ఇక్కడే ప్రూవ్ అయిందిగా. ఇదిగో, నువ్వు నన్ను మరీ ఆశపోతుగాడు అనుకోకపోతే నా దగ్గర కొంచెం పెద్ద అమౌంట్ ఉంది. అది తీసుకుని కూడా 7 రూపాయల వడ్డీ ఇస్తావా? పెద్ద అమౌంట్ అంటే ఓ 5 లక్షలు ఉంటుందా? చీచి, అంతకంటే ఎక్కువే ఉంది. అలా అయితే నాకు ₹1 వడ్డీ చాలు. మీకు 9 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఏంటి నా మీద డౌటా చారి గారు? అదేం కాదు, 9 రూపాయల వడ్డీ అంటే చాలా ఎక్కువ కదా. ఇది ఇక్కడ మీకు ఎక్కువ వడ్డీ ఏమో కానీ మా హైదరాబాద్లో ఇది చాలా రీజనబుల్ వడ్డీ సార్. అలా అయితే ఓ పని చేస్తాను, మా ఊరు వాళ్ళ దగ్గర 3 రూపాయల వడ్డీకి ఓ 20 లక్షలు చేస్తాను. దానికి కూడా 9 రూపాయల వడ్డీ ఇస్తావా? ఇదిగో మంగపతి, నేను ఊరెళ్ళి మా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది. మరి ఇవాళ నుంచి వడ్డీ లెక్క కట్టిస్తావా? చారి గారు, రాత్రి 12:30కి తెచ్చిచ్చినా ఈ రోజు నుంచే వడ్డీ వేసిస్తాను కానీ త్వరగా వెళ్ళి తీసుకురండి. రోజులు అసలే బాగాలేవు. చారి గారు. అయ్యా. ఎండలో వెళుతున్నారు, ఇదిగో ఈ టోపీ పెట్టుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. అంతే సార్, నేను ఇచ్చిన డబ్బు తీసుకొని టోపీ పెట్టి ఇక్కడికి వచ్చాడని తెలిసింది. 2 ఏళ్ల నుంచి ఈ నీచుడి కోసం వెతుకుతున్నాను. పదండి సార్, చూపిద్దురు. సారీ బ్రదరు, వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. అదేంటి ఫ్లాష్ బ్యాక్ చెబితే చూపిస్తానన్నావుగా? ఏం జరిగిందో తెలుసుకుందామని ఊరికి అలా అబద్ధం చెప్పా. మొత్తానికి నీకు మంచి శాస్త్రి జరిగిందిలే. ఎందుకు అలా అంటావు? నేను ఎవరికి అన్యాయం చేశాను? ఎవరికి అన్యాయం చేయక్కర్లేదు. అత్యాశకు పోయావుగా, అది చాలు మనిషి అనేవాడు సంకనాకి పోవటానికి. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు ఇండియన్ హిస్టరీలోనే లేదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత్ చెప్పాడు కదా తెల్లా. బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత్ లేడే? అయినా ఈ డైలాగ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో లేదే. నేను వెళ్ళేప్పటికి అయిపోయిందేమో. ఏడి వీడు? మా ఆయన అలాంటి వాడని తెలిసాక కూడా ఎలా మాట్లాడమంటావే? అయితే ఏంటి నీ ఉద్దేశం? జీవితాంతం ఇలాగే ఉంటావా? దేన్ని తెగే వరకు లాక్కూడదు అంటే ఆయన ఏం చేసినా పట్టించుకోకుండా ఉండిపోమంటావా? అది కాదే, బావ కదా అని సరదాగా మీ చెల్లెలు అలా చెప్పిందేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్కర్లేదే, తను అలా చేశాడు కాబట్టి ఆ గిల్టీతో నా మొహం చూడాలన్న భయపడిపోతున్నాడు. నీ అనాలిసిస్ ఏడ్చినట్టే ఉంది కానీ మీ ఇంటి నెంబర్ చెప్పు, నేనే మీ చెల్లెలతో మాట్లాడతాను. మా ఆయన వచ్చినట్టున్నాడు, ఫోన్ పెట్టి. ఏంటి ఫోన్ కట్ అయిందా? అవునమ్మా. ఈ ఫోటోలో ఉంది మీ ఆయనేనా? అవును. ఏ? ఇదిగో మేడం, మీ ఆయన మా ఆవిడికి ఏవో మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. నేను లేనప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళుతున్నాడు. ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి వచ్చాను. ఇంకోసారి మీ ఆయన మా ఇంటి వైపు వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. చూసావు కదే, మా చెల్లెలేదో సరదాగా చెప్పింది అనుకుందాం. మరి దీని సంగతి ఏంటి? లేదే,
మా ఆయన ఇప్పుడు పూర్తిగా చెడిపోయాడు. అంతా నా కర్మే. పోస్ట్ గ్రాండ్ సక్సెస్. పంచుడు మొత్తం చూసుకోవయ్యా. గీత, హే, హ్యాపీ బర్త్డే టు యూ. మీకు నా మీద ప్రేమ లేదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. లేని ప్రేమ ఉన్నట్టు డ్రామాలు ఆడకండి. ఈరోజు నా బర్త్డే, కనీసం ఈ రోజైనా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. మీకేం తక్కువ చేశానని ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు? మీ గురించి ఒక్కొక్కటి తెలుస్తుంటే జీవితం మీద విరక్తి పుట్టి చావాలనిపిస్తోంది. ఇదేంట్రా బాబు, నేనేదో కేకు తేవటం కూడా పెద్ద పాపం అన్నట్టు ఎంత సీరియస్గా మాడుతుంది. ఇదిగో చూడండి, ఇక నుండి మనం పేరుకే భార్యాభర్తలం. అది గుర్తు పెట్టుకుని నాతో బిహేవ్ చేయండి. బాబాజీ ఏమైంది? అటు చూడు. బాయ్ బాబాజీ, ఇక్కడుంది. వీడెవడో దాన్ని డైరెక్ట్గా ఇంటికి పికప్ చేసుకున్నట్టున్నాడు. నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళి మాట్లాడు. అవును పద, నేను కూడా వస్తున్నా. నువ్వు ఇక్కడ ఉండు. ఈ రోజు నేనేం పని చేసినా సక్సెస్ అవుద్దని రాజఫలాల్లో ఉంది. కన్ఫర్మా? కన్ఫర్మ్. తేడా వస్తే తోలు తీస్తా. చావు. నాడు నువ్వు డీల్ చేసావు, ఇప్పుడు నేను డీల్ చేస్తా చూడు. ఓకే, చూస్తుండ నాకు. ఏమైంది? ఈడిక్కడున్నానేంటి? గబ్బు నాయాళ్ళారా, ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతారు. ఆ రోజే మీకు లైఫ్ లో ఆఖరి రోజు అవుతుంది. ఎవరబ్బా? అమ్మో, ఇదేంటి సాయంత్రం వస్తాను ఇప్పుడే వచ్చేసింది. ఏరే బాగుంది. శైలు, నీకోసం మీ ఫ్రెండ్ నిర్మల వచ్చింది. నిర్మల వచ్చిందా? ఎక్కడుంది? లోపల. మీరు? నా పేరు నిర్మల అండి, శైలజ కోసం వచ్చాను. శైలజ నేనేనండి, కానీ మీరెవరో నాకు తెలియదే. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. లేదండి, మధురానగర్లో ఈ ఇంటి అడ్రస్సే చెప్పారు. ఇది మధురానగర్ కాదండి, మోతీనగర్. ఓ అలాగా, సారీ అండి. థ్యాంక్స్. ఎవరో ఎర్రి పాగులు దానిలా ఉంది, ఏదో అడ్రస్ పట్టుకుని ఇక్కడికి వచ్చేసింది. నా పేరు నిర్మల అండి, శైలజ ఉందా అని అడిగింది. నువ్వు ఎప్పుడు మీ ఫ్రెండ్ నిర్మల గురించి చెప్తుంటావు కదా, ఈ అమ్మాయి ఏమో అనుకొని నువ్వు వచ్చేదా కూర్చోమని చెప్పాను. అది నిన్న పొద్దునే ఫోన్ చేసి అమెరికాలో ఉన్నానని చెప్పిందండి. అది ఇంత తొందరగా ఇక్కడికి ఎలా వచ్చేసిందా అని ఆశ్చర్యపోయాను. క్రేజీ గర్ల్. దేవుడా, పెద్ద సమస్య నుంచి బయటపడేశావు. ఇంకెప్పుడు పరాయి ఆడదాన్ని లైఫ్లో కన్నెత్తి కూడా చూడను. ఒకవేళ నీ మాట తప్పితే నువ్వే శిక్ష విధించే దానికి నేను రెడీ. చారీ గారు, మీ ఆవిడికి ఆ వంశీ అనే అతనికి ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ అనుమానం మాత్రమే. ఏంట్రా, నా పెళ్ళానికి వాడికి ఎలాంటి సంబంధం లేదా? రేయ్, వాళ్ళ రాసలీలని ఈ పాపిష్టి కళ్ళతో చూశానురా. నో 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 చారీ గారు, యు ఆర్ మిస్టేకన్. మేము కొన్నాళ్ళు వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేశాక ఈ రిపోర్ట్ తయారు చేసాం. ఎవరికి కావాలని నీ బోర్డు రిపోర్టు? నువ్వు ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చొని ఏవేవో ఊహించుకొని రాసేసుకుని ఉంటే అవి నాకు చెప్పేస్తే నేను నమ్మేసేంత. లేదు సార్, లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. నీ అబ్బ పరేం కాదు. రేయ్, అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళన్నా అబద్ధాలు చెప్పే మగవాళ్ళన్నా నాకు సెల్లార్లో కాలుతుంది. నీ అబ్బా. సార్ సార్ సార్, ఫీజా? ఆ స్విచ్ బోర్డ్లో ఉంది, పీక్కోరా. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి మేడం.
మేడం, ఈ చారీ అనే వ్యక్తి మీలాగే మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. ఈ విషయంలో మీ ఆయనది కానీ ఈవిడిది కానీ ఏ రకమైన తప్పు లేదు, కేవలం మీ అనుమానం మాత్రమే. మీకు ఇంకో విషయం చెప్పాలి. నందిని అనే ఈవిడ డబ్బున్న వాళ్ళతో పరిచయం పెంచుకుని వాళ్లతో రాసలీలలు జరిపి దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజే క్యారెక్టర్. అలాగే మీ ఆయన్ని కూడా టీవీ రిపేర్ అనో ఏసీ పనిచేయటం లేదనో చెప్పి ఇంటికి పిలిపించుకుని లొంగ తీసుకోవాలని చూసింది. కానీ వర్కౌట్ కాలేదు. అంచేత మీరు మీ ఆయన మీద ఎలాంటి అనుమానం పెట్టుకోకండి. మా రిపోర్ట్ ప్రకారం మీ ఆయన పర్ఫెక్ట్ జెంట్లమెన్ అని తేలింది. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చెప్పాను. అది నమ్మి ఇన్నాళ్ళు బావతో మాట్లాడటం మానేసావా? వెరీ గుడ్ సిస్టర్. బావని చాలా బాగా అర్థం చేసుకున్నావు. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? మరి నిజం అనుకున్నావా? 2 ఏళ్లగా కాపురం చేస్తున్నావు. బావ ఎలాంటివాడో ఆ మాత్రం తెలుసుకోలేవా? రాముళ్లాంటి బావకు నీలాంటి అనుమానపు పెళ్ళం దొరకడం తలుచుకుంటేనే నవ్వొస్తోంది. మై డియర్ హస్బెండ్, నిన్ను అపార్థం చేసుకుని ఇన్నాళ్ళు బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. వీడు తెలుసు కదా? తెలుసు. ఆ షాపులో ఉంటాడు, వెళ్ళు. 10 మందిని తీసుకెళ్ళేసేస్తా. వద్దు, ముగ్గురితో మేనేజ్ చేయరా, బడ్జెట్ లేదు. అలాగే సార్. దేనికండి? ఎవరినో కొట్టమని వాడిని పంపించారు? ఎవరినో కాదు, నీ ప్రియుడు వంశీని. నా ప్రియుడా? ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా పిచ్చెక్కిందా? అవును, నీకు వారికి ఉన్న సంబంధం తెలిసి నిజంగానే పిచ్చెక్కింది. నాకు అతనికి సంబంధం ఉందని ఏ విధవ చెప్పాడు మీకు? ఏ విధవా చెప్పక్కర్లేదు, నా కళ్ళతో నేను చూశాను. నిజంగా నేను అలాంటి దాన్నే అయితే ఈ సిటీలో నాకు మగాళ్ళే దొరకరా? ఛీ, ఇన్నాళ్ళు మీ వంకర మాటలు విని ఏమో అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది మీకు నా మీద నిలువెలా అనుమానమని. అతను అలాంటి వాడు కాదు, నేను అలాంటి దాన్ని కాదు. మీ బుద్ధే అలాంటిది. తొందరగా వెళ్ళి ఆ రౌడీని ఆపండి. అతనికేమైనా అయితే పోలీస్ కేసు అవుతుంది. అప్పుడు నువ్వే పని కట్టుకొని మా ఇద్దరికి రంకట్ట కట్టినట్లవుతుంది. గుర్తుపెట్టుకో. హలో, మీకే చెప్తుంది. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళి ఆపండి. చెప్తున్నాను కదా, వెళ్ళి ఆపండి. యారా త్రిష, ఏంటి బిజీయా? లేదు గాని మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది, మామూలే. ఏంటి, రికార్డింగ్ డాన్సా? యా. ఇక నుంచి గంటకి 1000 రూపాయలు ఇస్తానంటే వస్తా. అదేంటి త్రిష, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేటు పెంచినట్లు పుసుక్కుని రేటు పెంచేసేవేంటి? అలా అని నీ బండికి పెట్రోల్ కొట్టించడం మానేసావా? నీ లా పాయింట్ కరెక్టే గానీ మరీ 1000 అంటే ఎక్కువ కదా. ఇంటికి పోయి టీవీ చూసుకోపో. అలా కాదు కానీ ఇంకో రేటు చెప్పు. నువ్వెంతిస్తావో చెప్పు. 1000 రూపాయల్లో సగం. గో టు హెల్. అంటే ఒక్కర్లేదు, కొంపకు పోరా అని అర్థం. ప్లీజ్ త్రిష, నన్ను అర్థం చేసుకో. 2 రోజుల నుంచి ఎంటర్టైన్మెంట్ లేక జీవితం మీద విరక్తి పుడుతోంది. ఛీ, సిగ్గులేనోడా. సిటీలో సొంత ఇల్లు పెట్టుకొని ఆఫ్టర్ 1000 రూపాయలు ఇవ్వడానికి ఎందుకంత ఏడ్చి చేస్తావు? నీకు తెలియందేముంది త్రిష, బాగా డబ్బున్నోళ్ళు పరాయి వాళ్ళ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఏడ్చి చస్తారు. నేను అదే టైపు. అబ్బా, ఎవడివయ్యా నువ్వు? జిడ్డులా తగులుకుంటావు. వెళ్దాం పదా. ఇదిగో నువ్వే స్కూటర్ డ్రైవ్ చేయి. అదేంటి, నీకు డ్రైవింగ్ రాదా? వచ్చు, కానీ డబుల్స్ డ్రైవ్ చేయొద్దని మా సిద్ధాంత్ గారు చెప్పారు. నువ్వు డ్రైవ్ చేయి, పద. ఎంత డబ్బు సంపాదిస్తే లాభం ఏంట్రా, కొంపలో మనశ్శాంతి లేకపోతే. అదేంటి బావజీ, చెల్లెమ్మ ఇంకా అలాగే బిహేవ్ చేస్తుందా? అవునరా, ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్టే పోయింది. తను నాతో మాట్లాడదు, నేను మాట్లాడిన అసలు పట్టించుకోదు. బావజీ, ఈ గొడవంతటి కారణం నేనే, కాబట్టి ఈ సమస్య నేనే పరిష్కరిస్తా. చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేస్తా. ప్లీజ్ రా, ఆ పని చేయరా. ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవాలరా. ఛ, ఈ ఐడియా నాకు ఆ రోజే వచ్చుంటే నీకు అసలు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు బావజీ. సర్లేరా, ముందు సాల్వ్ అయితే అదే పెద్ద ఆనందం. ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడిస్తే నాకు మంచి ట్రీట్ ఇస్తావా? మంచి ట్రీట్ అంటే అదేగా. చీచి, నేను ఇప్పుడు మారిపోయాను బావజీ. ఇప్పటి నుంచి మన పాలసీ ఏంటో తెలుసా? పరాయి లడ్డు వద్దు, బెల్లమే నా సరిహద్దు. స్లోగన్ బాగానే ఉంది. ఈ పాలసీ ఎన్నాళ్ళేంటి? ఎన్నాళ్ళేంటి బావజీ? లైఫ్ లాంగ్. ఓకే, అలా కానీ. అదేంటి బావజీ, నా మీద నీకు నమ్మకం లేదా? 1000 GB ఉంది కానీ ముందెళ్ళా పని చూడరా బాబు. ఓకే, అంత సవ్యంగా జరగాలని ఆ రాముని అల్లాని జీసస్ని ప్రార్థిస్తూ ఉండు. నేను వెళ్ళి నీ సమస్యని సాల్వ్ చేసుకొని వస్తా. లేదండి, ఆ కంపెనీ బాగానే ఉంటుంది.
నేను మళ్ళీ చేస్తానండి మీకు. ఈడెవడు త్రిషాన్ తీసుకెళ్తున్నాడు? రే బనీ ఎలా నువ్వు షాప్ చూస్తా ఉంటే ఇప్పుడే వస్తా. సరే అన్న. హలో, వాడు ఇప్పుడే షాప్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు దొరికిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే? త్రిష, నీ డాన్స్ నాకు నచ్చిందనుకో, నిన్ను హీరోయిన్గా పెట్టి రాజమౌళి డైరెక్షన్లో సినిమా తీస్తా. ఇదిగో ఈ కాస్ట్యూమ్స్ వేసుకో, ఈ లోపల వాడెవడో చూసొస్తాను. సార్ నమస్తే అండి. ఇందాక మీతో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ రేణుగుంటకు నేను గంటకు 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. అవి నేను ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో మేడం, నన్ను గుర్తుపెట్టారండి మీరు? మీరు ఓ ఏంటండి ఆ రోజు ఫుడ్ కోసం వెళ్ళి మళ్ళీ రాలేదేంటి? అది సరిగానండి. మీరు ఆ రోజు మా ఆవిడతో ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడడానికి తను నన్ను చూస్తే కదా. సో మా ఆవిడ మిమ్మల్ని చూడలేదన్నమాట? లేదు. థ్యాంక్స్ అండి. హలో రే రాంబాబు, నువ్వు మా ఆవిడతో ఏం చెప్పొద్దు. అన్నా అన్నా ఏ నేను త్రిషాన్ని కలిశాను, త్రిషాన్ని మా ఆవిడ చూడలేదంట. అక్కడ నువ్వేం డిస్కస్ చేయొద్దు, అర్థమైందా? నేనన్నా పని మాట్లాడుతున్నాను. రాంబాబు తన ఫోన్ ని మన షాప్ లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎప్పుడు చెత్తగాడు, ఏ టైం క్యాష్. వాడు ఇంట్లోకి వెళ్ళినట్టున్నాడు. వాడు మన నుంచి తప్పించుకుని పారిపోకుండా ఉండాలంటే వాడు బైక్ టైర్స్ లో గాలి తీసేయగలనా? థ్యాంక్స్ అండి. ఏం అదృష్టం, అప్పనంగా 1000 రూపాయలు వచ్చినాయి. వీడే వాడు, చంపేయండి నా కొడుకుని. అమ్మో, అయ్య బాబోయ్, నా ఫ్రిడ్జ్. అయ్య బాబోయ్, భూకంపం వచ్చినట్టు పడిపోతుంది. మా ఇల్లంతా దోచేస్తారు బాబోయ్. టైం అంటే టైం రా. నువ్వేనా అలా పంపించింది?
అవును సార్. సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఏడ్చేలే కానీ ముందు ఏదో హాస్పిటల్ పంపించు, లేదా చేస్తారు. అలాగే సార్. సార్ ఎలా ఇచ్చారు అమ్మాయి నీకు? పొర మొత్తకనాయాల. ఓకే సార్. ఎవర్రా మీరు అందరూ? మా ఇల్లంతా సర్వనాశనం చేశారు. పోలీస్ స్టేషన్కి రండి. రే మంగపతి! అమ్మో చారి, ఎక్కడికి పోతావరా కంత్రి వెధవా? ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? రే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి ఎందుకు చారి గారు? మనలో మనం సామరస్యంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు మందే కదా, దీన్ని నమ్మేసి నేను మీ బాకీ తీర్చేస్తాను. మీరు మళ్ళీ నాకు 20 రూపాయల ఇంట్రెస్ట్కి ఇద్దరు కానీ. నిజంగా 20 రూపాయలు వడ్డీ ఇస్తావా? నా మీదొట్టు. అయితే ఓకేదా రండి. ఇంత ఆటో ఆటో ఆటో. హలో బావా, ఇన్ని రోజులు మా అక్క నీతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఎందుకు? దేవుడా, ఈ సమస్య నుంచి నువ్వే బయట నాకు ధైర్యం ఇవ్వు. ఓ అన్నయ్య మీరా? లోపలికి రండి. అలాగే. ఆయన షాప్ లో లేడా? ఉన్నాడు, నేను అక్కడి నుంచే వస్తున్నా. ఏం లేదు చెల్లమ్మ, నువ్వు నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను చేసిన అదో పని వల్ల వంశీ ఎలా ఇరుక్కున్నాడో డీటెయిల్గా చెప్పేసి వెళ్ళిపోతాను. కూర్చోండి. ఆటో జేజనగర్ వస్తా. కూర్చోనా? పోనీ. అంతేగా చెల్లెమ్మ, ఆ మధ్య నువ్వు ఊరెళ్తూ పని మనిషిని కూడా రావద్దని చెప్పావట. ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు అనుమానిస్తున్నావని అదిగో ఆ గార్డెన్లో కూర్చొని ఫీల్ అవుతుంటే ఆ టైంకి నేను వచ్చా. తొందరగా పోనీ అమ్మా. వంశీ వద్దు వద్దు అంటున్నా నేనే వినకుండా ఆ రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాను. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో, ట్రాఫిక్ ఉండదు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా తెద్దామని రెస్టారెంట్కి వెళ్ళాడు. అక్కడ గొడవ అయిపోయి అట్నుంచి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. టైం అయిపోతుంది, వీడు అక్కడ ఏం వాగుతున్నాడు ఏంటో. ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేశాడు, నేనే లిఫ్ట్ చేయలేకపోయాను. ఏంటా ఏంటి పెట్రోల్ అయిపోయిందా? 6 లీటర్ కొట్టించిన. ముందు చూసుకోట్రా. ఏందన్నా కొడతావు? సార్ డబ్బులు. ఇదిగో ఈ డబ్బులు చేయండి సార్. ఉంచుకో. అది చెల్లెమ్మ జరిగింది, వాడిదేం తప్పులేదు, తప్పంతా నాదే. అప్పుడు వచ్చి మేనేజ్ చేస్తున్నాను కదా. ఎందుకు కొట్టా బావజీ? ఎందుకు కొట్టానా? ఏం చెప్పొచ్చారో షాపులో బన్నీగడితో? గీతకి నాకు గొడవ పెడతానని షాపులో బెట్టు కట్టేస్తారు బన్నీగడితో. నేనా? నువ్వు కాకపోతే నేనా? ఏంటన్నయ్యా మేమిద్దరం గొడవ పడితే నీకు సంతోషమా? అది కాదు చెల్లెమ్మా. ఇంకేం చెప్పకన్నయ్యా. ఒకసారి నేనేదో అప్పున్నారని చెప్పి నన్ను భయపెట్టావు. తీసుకున్న అప్పు ఇవ్వబడుతుందని. ఇంకోసారి ఈయన జేబులో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి నేను అనుమానించేటట్టు చేశావు. అవును చెల్లెమ్మా, వాడిని సరదాగా ఏడిపిద్దామని నేనే అవి వాడి జేబులో పెట్టాను. మళ్ళీ ఇప్పుడొచ్చి ఈయన మీద లేనిపోని అబద్ధాలు చెప్తున్నావు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకన్నయ్యా. నేనంత తెలివైన దాన్ని కాదు. ఎవరేం చెప్పినా ఈజీగా నమ్మేసి పాపం ఎన్ని ఇబ్బంది పెడతాను. అది ఓకే చెల్లెమ్మా. చేసిన తప్పు ఒప్పుకొని మర్యాదగా ఎక్కడి నుంచి దొబ్బే. బావజీ నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం అవుతుందా? ప్రతిసారి ఇలాగే గొడవలు పెడతావు కదా మా ఇద్దరి మధ్య. ఏంట్రా ఇంక నీకేం పని లేదా? నోరు మూసుకో, చంపేస్తా. బుద్ధిందిరా నీకు? అసలు మా ఇద్దరు